చేస్తూ వచ్చాను. అయితే మొదటి అంశమైన ఏంజెల్ ఆఫ్ ది లార్డ్, యెహోవా దూత అనున్నది చాలా విస్తారమైన అంశం, చాలా పెద్ద అంశం. బైబిల్ కాలేజీలో దాన్ని గురించి తెలియచేయడానికి క్రిస్టాలజీ అనే ఒక సబ్జెక్టు సుమారు 2.5 సంవత్సరాలు బోధిస్తారు. అలాగున ఆ అంశాన్ని నేను అందించకుండా ముందుకు వెళ్ళడము అది న్యాయం కాదు అని భావించాను. సో ఆ మొదటి అంశానికే మనకు సమయము సరిపోతుందేమని అనుకుంటున్నాను. దేవుని చిత్తమైతే ఆ మిగతా అంశంలోని కూడా మనం అడుగు పెడదాం. కానీ ద ఏంజెల్ ఆఫ్ ది లార్డ్, యెహోవా దూత అన్న అంశం ఏదైతే ఉందో అది కాస్త విస్తారమైన అంశం. మళ్ళీ ఇట్ ఈస్ సంథింగ్ మిస్టీరియస్ టాపిక్ ఆల్సో, కాస్త మర్మగర్భితమైన అంశం కూడా ప్రియులరా. కాబట్టి ఇది అర్థం కాకపోతే బైబిల్లో చాలా విషయాలు అర్థం చేసుకోలేం మనం. అంచేత ఇది కాస్త సవివరంగా మీకు అందించాలని ఆశిస్తున్నాను. సో ఈ ఒక అంశంతోనే ఈరోజు మనకు సరిపోతుందని అనుకుంటున్నాను. ఒకవేళ అవకాశం ఉంటే మిగతా రెండవ అంశాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. ఈ రోజున మనము ప్రకటన గ్రంథంలోని ఈ యొక్క బలిష్టమైన దేవదూత ఒక ఆయన దిగి రావడం మనం చూస్తున్నాం. ఆయనే ఏంజెల్ ఆఫ్ ది లార్డ్ అని మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తున్నామండి. నిన్నటి దినమున మనము 6వ బూర వరకు పరిశోధించాం. అయితే 7వ బూర గురించి నేను ఆపేశాను. ఎందుకు ఆపేశానంటే 6వ బూరకు 7వ బూరకు మధ్యలో కొన్ని అంశాలు తెలుసుకుంటేనే 7వ బూర సంగతి అర్థమవుతుంది. అలాగే దేవుడు కూడా అక్కడ మరికొన్ని విషయాలను ఆ మధ్యలో 7వ బూరకు ముందుగా 6వ బూర తర్వాత జరిగించాడు. అలాగున మనము 7వ బూరను గురించి మనకు అర్థం కావడానికి దేవుడు మధ్యలో కొన్ని సంఘటనలు జరిగించాడు కాబట్టి వాటి గురించి మనం తెలుసుకోవాల్సి వస్తుంది. అక్కడ ఏమని వ్రాయబడిందంటే 10వ అధ్యాయము 6-7 వచనములలో ఇక ఆలస్యం ఉండదు అని ప్రారంభించాడు. దేనికి ఆలస్యం ఉండదు? క్రీస్తు విరోధి వచ్చేశాడు, హతసాక్షులయ్యారు చాలామంది, ఇంకా ఎన్నో క్రీస్తు భక్తులకు జరగవలసినవి ప్రవచనాలు అన్నీ నెరవేరాయి. మరి ఇంకేది ఆలస్యం ఉండకపోవడానికి? అంటే దేవుడు తన దాసులకు అతడు బూర బోవుచుండగా, 7వ దూత బూర బోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారమైన దేవుని మర్మము సమాప్తమగును. దేవుని మర్మం ఏదో ఉన్నదట, ఆ మర్మము సమాప్తమవుతుందట. ప్రియులరా, బైబిల్ గ్రంథంలో మనం అన్వేషిస్తే చాలా రకములైన మర్మములు ఉన్నాయి. ప్రియులరా, చాలా రకములైన మర్మములు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. వాటి గురించి మనం అన్వేషిస్తూ వెళ్తే ప్రాముఖ్యంగా 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 51వ వచనంలో సంఘము ఎత్తబడము ఒక మర్మము. సో సంఘము అనగా క్రీస్తునందు నిద్రించిన వారు, అలాగే సజీవులైన భక్తులు ఎత్తబడడం ఒక మర్మం అని చెప్పాడనమాట. మనమందరము నిద్రించము, కానీ నిమిషములో రెప్పపాటున ఈ దీన శరీరము మహిమగల శరీరమునకు సమరూపముగా మారుతుంది. అది మర్మము అని చెప్పాడు. అలాగే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో
పూర్వము నుండి మరుగయున్న మర్మము అదేమిటంటే క్రీస్తు యేసునందలి నిత్య సంకల్పము మర్మం. అంటే రక్షణ అనున్నది ఒక మర్మమే. మనము ఆదాములో ఉన్న వారము బాప్తిస్మం పొందగానే కడపటి ఆదామైన యేసుక్రీస్తులోనికి ప్రవేశించడం ఒక మర్మమే. ఇది లోకానుసారంగా శరీరానుసారంగా ఆలోచించే వాళ్లకు అదేదో గంగలో మునిగినట్టు మునిగారు లేరా, మనము తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు నీళ్ళలో మునుగుతాం కదా, అలాంటిదే అని లోకస్తునికి అలా అర్థమవుతుంది. కానీ ఆత్మ సంబంధికి ఈ యొక్క పూర్వము నుండి మరుగై ఉన్న మర్మము, ఆదాము మొదలుకొని మరుగుగా ఉన్న విషయం ఒకటి ఉంది. అది క్రీస్తు యేసులో మనము రక్షణ పొంది నిత్యత్వంలోనికి వెళ్తున్నాం, నమ్మి బాప్తిస్మం పొందడం ద్వారా. అదొక మర్మం అన్నమాట. అలాగే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 4 నుండి 6 వచనాల్లో ఆ క్రీస్తును గురించిన మర్మము పరిశుద్ధాత్మ మూలముగా అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి అని చెప్పాడు. క్రీస్తు అనే మర్మము, క్రీస్తును గురించిన మర్మము, ఆ మర్మ పురుషుడు ఎవరికి బయలుపరచబడ్డాడు? ప్రవక్తలకు అపోస్తలులకు ఆత్మ చేత బయలుపరచబడ్డాడు. సో క్రీస్తు అనే పురుషుడు కూడా ఒక మర్మ పురుషుడే. అలాగే 6వ వచనంలో యూదులు అన్యజనులు సువార్త వలన సమాన వారసులు అవుతున్నారు. అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు, దావీదుకు చేసిన వాగ్దానములు కొన్ని ఉన్నాయి. ఈ వాగ్దానములలో మనము కూడా సువార్త వలన మనము కూడా పాలివారము అవుతూ ఉన్నాం అన్నది ఒక మర్మం. గమనిస్తున్నారా ప్రియులారా? సో అలాగే తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో దైవ భక్తిని గూర్చినది కూడా మర్మమే అన్నాడు. దైవ భక్తి కూడా మర్మమే. అదేదో పైపైన చేసే ఆచారాలు కాదు, అది మర్మగర్భితమైన భక్తి. అలాగున ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనంలో మహాబబులోను వేశ్య, అలాగే ఆమెను మోస్తూ ఉన్న క్రూర మృగం, వీళ్ళిద్దరు కూడా మర్మమే అని 17వ అధ్యాయం 7వ వచనం ప్రకటనలో చెప్పబడింది. వాళ్ళిద్దరిని గురించి మనము ఈ సీరియల్లో ధ్యానం చేస్తాం ఎలాగైనా. కానీ ఆ మహాబబులోను అను వేశ్య, ఆమెను మోస్తూ ఉన్న 7 తలలు 10 కొమ్ములు కలిగిన క్రూర మృగం, వీరిద్దరూ మర్మమేనట. అంటే సామాన్యంగా చదివితే అర్థం కారు. వీళ్ళు లోతైన గనిలో ఉన్న ఆ బంగారాన్ని మనం ఎలా బయటికి తీస్తామో అలాగనే సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడు ఎవడు అని సత్యవేదమైన బైబిల్ చెబుతుంది. కాబట్టి ఆ పరిశీలకులకే దేవుడు తన మర్మములను తెలియజేస్తాడు. కాబట్టి ప్రియులరా, ఇలాంటివి ఇంకా చాలా మర్మాలు ఉన్నాయి బైబిల్లో. సంఘము క్రీస్తు శరీరం అన్నది మర్మమే. ఎలా సంఘము క్రీస్తు శరీరం అవుతుందనేది మర్మమే అని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చెప్పాడు. కాబట్టి బైబిల్లో కొన్ని మర్మములు ఉన్నాయి. కానీ 7వ దూత బూర ఊదడానికి ముందు కంప్లీట్ అయ్యే ఒక మర్మం ఏమిటంటే సువార్త ప్రకారమైన దేవుని మర్మం. సువార్త ప్రకారంగా మనమందరము క్రీస్తు యేసులో నిత్య జీవము, అలాగే అపోస్తలు ప్రవక్తలకు బయలుపరచబడిన మర్మమును మనము సమాప్తం చేస్తున్నాం. దేవ భక్తిని కూడా మనము సమాప్తం చేస్తున్నాం. ఇక సంఘం అనున్నది అలాగే భక్తి అనున్నది కంప్లీట్ అవుతుంది. అంటే అర్థం ఏంటి? ఎత్తబడుట సమీపిస్తుంది. సో సువార్త ప్రకారమైన దేవుని మర్మం ఏదేది ఉన్నదో ఈ 7వ దూత బూర ఊదే వరకు కూడా ఆ మర్మము కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కానీ 7వ దూత బూర ఊదబోవుచుండగా
ఈ సువార్త ప్రకారమైన మర్మం. అంటే క్రీస్తు యేసులోనికి చిట్ట చివరి వ్యక్తి చేర్చబడడం, నోవహు ఓడలోనికి చిట్ట చివరి జంతువు, పక్షి, మనుషులు చేర్చబడినట్టు రక్షణ ఓడలోనికి చిట్ట చివరి వ్యక్తి చేర్చబడడం సమాప్తం అవుతుంది 7వ దూత బూర ఊదడానికి ముందు. అంటే 6 బూరలు ఊదే వరకు, 7వ దూత బూర ఊదే వరకు కూడా సువార్త ప్రకటన జరుగుతూనే ఉంటుంది. అంటే రక్షించబడే వాళ్ళ సంఖ్య రక్షణ సంఘములో చేర్చబడుతూనే ఉంటుంది 7వ దూత బూర ఊదే ముందు వరకు. 7వ దూత బూర ఊదాడా ఇక రక్షణ పొందడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ఊదక ముందే ఈ యొక్క రక్షణ ఓడ యొక్క తలుపు దేవుడు మూసేస్తున్నాడు, సమాప్తం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా ప్రీ ట్రిబులేషన్ నమ్మే వాళ్ళు ఒక్కసారి ఆలోచించాలని మనవి చేస్తున్నాను. సంఘము 7 ఏళ్ల మహాశ్రమలకు ముందే ఎత్తబడితే మరి 7వ దూత ఈ 1260 దినములలో చివరిగా ఊదుతూ ఉంటే, సువార్త మర్మము ఇప్పుడు కంప్లీట్ అవుతుంటే మరి సంఘము ఎప్పుడు ఎత్తబడాలి? ప్రీ ట్రిబులేషన్ ప్రకారము శ్రమలకు ముందే ఎత్తబడితే మరి ఈ 1260 దినముల్లో సువార్త ప్రకటించబడుతూ ఉండగా, 2 సాక్షులు సువార్త చేస్తూ ఉండగా, మనలాంటి వాళ్ళు సువార్త చేస్తూ ఉండగా రక్షించబడే వాళ్ళు ఉండరా? రక్షించబడితే మరి వాళ్ళు ఎప్పుడు ఎత్తబడాలి? మళ్ళీ ఒకసారి ఉంటుందా పునరుత్థానం? మళ్ళీ యేసు ప్రభు ఆయన మధ్యాకాశంలోని దిగి రావాలా ఇలాగన? ఆలోచించండి కాస్త. సువార్త అనేది ఎప్పుడు పరిపూర్ణమవుతుందో అప్పుడు చిట్ట చివరి వ్యక్తి రక్షణ ఓడలోనికి చేర్చబడుతున్నాడు. కాబట్టి రక్షణ అనే తలుపు మూయబడుతుంది. కాబట్టి అది 7వ దూత బూర ఊదుచుండగానే కంప్లీట్ అవుతుందని మరొక రుజువును మీరు ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. ప్రియులరా, అలాగున ఈ యొక్క సువార్త మర్మము 7వ దూత బూర ఊదడానికి ముందే, సువార్తకు సంబంధించిన అంశం అంతా కూడా 7వ దూత బూర ఊదడానికి ముందే కంప్లీట్ అవుతుంది. సో అలాగున ఇక 6వ దూత బూర ఊదిన తర్వాత ఒకవైపు సువార్త కంప్లీట్ అవుతూ ఉండగా, ఇక 7వ దూత బూర ఊదడానికి రెడీగా ఉండగా ఒక సంఘటన అక్కడ చెప్పబడుతుంది. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో, బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని అని ఉంది. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని అని 10వ అధ్యాయం 1వ వచనం చెబుతుంది. ప్రియులరా, ఈ దూత యొక్క ప్రత్యేకతలు ఉన్నాయి. కొన్ని ఎవరికి లేని ప్రత్యేకతలు ఈ దూతకు ఉన్నాయి. ఏమిటట? ఆయన మేఘాన్ని ధరించుకొని వస్తున్నాడు. ఏమండి, మేఘం అంటే ఈ నీళ్ల మేఘం కాదు. ప్రకటన గ్రంథం అంతా కూడా అలంకార భాషతో వ్రాయబడిందని చెబుతున్నాను కదండి. ప్రవచన గ్రంథాలు, పరమగీత గ్రంథము ఇవన్నీ కూడా అలంకార భాషతోనే వ్రాయబడినాయి. కాబట్టి అలంకారంగా వ్రాయబడిన ఆ అంశాన్ని మనం ఇతర లేఖనాలతో పోల్చుకున్నప్పుడు మనకు ఆ అలంకార భాష మనకు రుజువు అవుతుంది, లేక అర్థమవుతుంది అన్నమాట. ప్రియులరా, ఈ అలంకార భాషలో మేఘం అనున్నది ఒక అలంకారం. ఏమిటి అలంకారం? ఒకసారి దయచేసి మత్తయి సువార్త 17వ అధ్యాయం దగ్గరికి రండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం. మీకు తెలిసిందే, అయినా నేను మేఘం అంటే ఏమిటో మీకు చూపించాలి కాబట్టి మీకు 17వ అధ్యాయం దగ్గర తీసుకొని వస్తున్నాను. ప్రియులరా, ఈ మేఘము అన్నది పాత నిబంధనలో మొదలుకొని ఈ యొక్క ఆయా చోట్ల అది పరిశుద్ధాత్మకు ముంగుర్తుగా ఉంది అన్న సంగతి మనందరికీ తెలుసు. అక్కడ ప్రత్యక్ష గుడారం మీద షకీనా మేఘము వచ్చేది. అలాగే ఇశ్రాయేలును 40 సంవత్సరాలు ఎండ దెబ్బ, ఆ యొక్క చీకటి తగలకుండా కాపాడుతూ వచ్చిన మేఘం
అదే మేఘం ప్రత్యక్ష గుడారం మీదకి వచ్చింది. అదే మేఘం యేసు ప్రభు మీదికి పావురం వలె దిగొచ్చింది. అలాగున పరిశుద్ధాత్మ అభిషేకమే పరిశుద్ధాత్మ మేఘము అని అర్థం. పరిశుద్ధాత్మ అభిషేకమే పరిశుద్ధాత్మ మేఘం. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభు యోర్ధానులో బాప్తిస్మం ఇచ్చి యోహాను చేత బాప్తిస్మం పొందాడు. బాప్తిస్మం పొందినప్పుడు ఏం జరుగుతుందని చూసాం మనము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో, మీరు మారు మనస్సు పొంది ప్రతివాడును పాపక్షమాపణ నిమిత్తము క్రీస్తు యేసు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. When we are baptized into the immersion baptism in the water, immediately we will receive the Holy Spirit, and Holy Spirit will enter into us. మనలోనికి వస్తాడు ఆయన. అది పరిశుద్ధాత్మను పొందే విధానం. కానీ లోనికి వచ్చుట వేరు, మీదికి వచ్చుట వేరు. నీళ్లను లోనికి త్రాగుతాం, నూనెను పైన వ్రాసుకుంటాం. అలాగే పరిశుద్ధాత్ముడు ఈ జీవజలముగాను నూనెగాను పోల్చబడ్డాడు. అలాగున యెహెజ్కేలుకేమో దేవాలయం నుండి వస్తున్న ఒక జీవజల నదిలాగా కనిపించాడు. దావీదుకేమో నూనెతో నా తల అంటి ఉన్నావు, క్రొత్త నూనెతో నా తల అంటి ఉన్నావు అని మళ్ళీ 2లో చెప్పాడు. సో నూనెతో, క్రొత్త నూనెతో. ఏమిటి నూనె అంటే పరిశుద్ధాత్మ అభిషేకం. మరి నీళ్ళేమిటి? మన రక్షణకు సంబంధించి లోపలికి పరిశుద్ధాత్మని త్రాగడం. When we are baptized into Christ, immediately we are opening the door of our heart to the Holy Spirit, and He is coming into us, dwelling in us. అది రక్షించబడినప్పుడు జరిగే క్రియ. యేసు ప్రభు బాప్తిసం పొందాడు. దాని తర్వాత ఇమ్మీడియట్గా ఆయన ఒడ్డుకు వచ్చాడు. ఒడ్డుకు రాగానే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మళ్ళీ ఎలా వస్తున్నాడు? పావురము వలె అతని లోపలికి కాదు, అతని పైన వచ్చి వ్రాలుతున్నాడు. దట్ ఈస్ we in the New Testament we are calling it as the anointing of the Holy Spirit. Receiving the Holy Spirit, anointing by the Holy Spirit. ఇది 2 రకరకాల అనుభవాలు. అయితే ప్రియులరా, మేఘము అనున్నది పరిశుద్ధాత్మునికి ముంగుర్తు. సో ఈ దూత ఈయన మేఘమును ధరించుకున్నాడు అంటే పరిశుద్ధాత్మను ధరించుకున్నాడు. ఇక శిరస్సుపై ఇంద్రధనస్సు ఉంది. ఏమండి, ఈ తెలుగులో ఇంద్ర అనే పదము, ఇంద్రుడు అనేవాడు యుద్ధాలు బాగా చేసేవాడు ఆ ధనుస్సుతో. కాబట్టి ఆయనది ఈ యొక్క విల్లు ఇలాగ వంగి ఉంది, ఆకాశంలో వచ్చే ధనుస్సు కూడా ఇలాగ వంగి ఉంది. కాబట్టి ఈ ఇంద్రుడు ఆనాడు హైయెస్ట్ పర్సన్ కాబట్టి ఆయన ధనుస్సు ఇది అని పేరు పెట్టారు తెలుగులో. ఏమండి, కానీ ఇంగ్లీష్లో కానీ, గ్రీక్లో కానీ, హిబ్రూలో కానీ ఇంద్రుడు అనే పేరు రాదు, ఊరికే ధనుస్సు అది. ఏమండి, ఇలాగున విల్లులాగా వంగి ఉంటుంది గనక ధనుస్సు. కానీ తెలుగులో బైబిల్లో కూడా ఇంద్రధనుస్సు అని పెట్టారు. ఇంద్ర రాకూడదు, ఎందుకంటే ఆ ఇంగ్లీష్ బైబిల్లో కానీ, గ్రీక్లో కానీ ఇంద్ర అనే వర్డ్ రాలేదు. ధనుస్సు అంటే సరిపోయేది, లేకపోతే 7 వర్ణములు రంగులు కలిగిన ధనుస్సు అంటే సరిపోయేది. తర్జుమాలో ఇంద్రధనుస్సు అని పెట్టారు. మంచిది. శిరస్సు పైన అలాగున్న ధనుస్సు ఉందట. ఈ ధనుస్సు ఏమిటి? 7 రంగులు కలిగినది. ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ ధనుస్సు? ఎప్పుడైతే జలప్రళయం తర్వాత దేవుడు ఇక మీద జలముతో ఈ మనుషులను నాశనం చేయను అని మనుషులతో చేసిన నిబంధనకు గుర్తుగా ఈ ధనుస్సు ఆకాశంలో దేవుడు చూపించాడు. 7 రంగులు కలిగిన ధనుస్సు. సో మానవాళితో దేవుడు చేస్తున్న ఒక అగ్రిమెంట్కు గుర్తు ఈ ధనుస్సు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఈ ధనుస్సును ధరించుకొని ఉన్నాడు. ఈ దూత అంటే
ఆయన ఒక నిబంధనకి ఉన్నాడు మనుషులతో. ఈ దూత ఏమిటా నిబంధన? ఇదే నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన అన్నాడు కదా యేసు ప్రభు. సో యేసు ప్రభువు చేసిన నిబంధనయే ఈ శిరస్సుపై ఉన్న నిబంధన. అలాగే ముఖము సూర్యబింబమైలాగా వెలుగుతుందట ఈ దూతది. అలంకారప్రాయంగా చెప్పబడినవి ఎవరిలో ఉన్నాయి అనేది మనం చూస్తున్నామండి. ముఖము సూర్యబింబమై వెలుగుతుంది. ఇప్పుడు రండి మత్తయి సువార్త 17వ అధ్యాయంలోనికి. 2వ వచనంలో 17:2లో ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను అని ఉంది. ప్రియులరా, సో సూర్యుని వలె ప్రకాశించెను. ఎవరిది సూర్యబింబం? యేసుక్రీస్తుది. అలాగే పాదాలు అగ్ని స్తంభాల్లాగా ఉన్నాయని వర్ణించాడు యోహాను. అగ్ని లాంటి స్తంభాల్లాగా ఉన్నాయి అంటూ వర్ణించాడు. సో ఇదే ప్రకటన గ్రంథంలో మనం గమనిస్తే ఈ యోహాను రాసిన ఈ ప్రకటన గ్రంథంలో ఆయన నేత్రములు అగ్ని జ్వాలలు, ఆయన పాదములు పుటములో వేయబడి, మొదటి అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను ప్రకటన గ్రంథం. పుటములో వేయబడి మెరయూచున్న అపరంజితో సమానం. ఇక్కడ అగ్నిలాగా మండుతున్నాయి, ఇక్కడ పుటములో వేయబడినప్పుడు మెరుస్తున్నట్టు మెరుస్తూ ఉన్నాయి అని చెప్పాడు. సో ఇది కూడా యేసుక్రీస్తుకు సంబంధించిందే. కుడి పాదము సముద్రంపై పెట్టాడట ఈయన. సముద్రం అంటే నేను మొదటి నుండి చెబుతున్నాను, లోకమునకు, పాతాళమునకు, మరణమునకు ముంగుర్తు. లోకమునకు, మరణమునకు, పాతాళమునకు ముంగుర్తు ఈ యొక్క సముద్రం. సో ఆయా సందర్భాల్లో ఏ సందర్భంలో ఎలా అది వాడబడిందో అది మరణానికి సంబంధించిందైనా అయి ఉంటుంది, లోకానికి సంబంధించిందైనా అయి ఉంటుంది, పాతాళానికి సంబంధించిందైనా అయి ఉంటుంది అన్నమాట. ప్రియులరా, కుడిపాదము సముద్రం మీద అంటే లోకము మీదను, మరణము మీదను, పాతాళము మీదను పరిపూర్ణమైన అధికారం గలవాడు, దాన్ని తన పాదముల కింద త్రొక్కి పట్టగలిగిన వాడు అని అర్థం. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువే. మళ్ళీ ఎడమ పాదము భూమి పైన, భూమి అనగా ఏర్పరచబడిన జనాంగమైన ఇశ్రాయేలీయులు, విశ్వాసులు, క్రొత్త నిబంధన సంఘం, వీళ్ళందరూ కూడా భూమితో ఆయా చోట్ల పోల్చబడ్డారు. ప్రియులరా, సముద్రము లోకమైతే భూమి తన పాత నిబంధనలోని క్రొత్త నిబంధనలోని సంఘం అనగా ఇశ్రాయేలీల 12 గోత్రాలకు చెందినవారు, అలాగే విశ్వాసమును బట్టి అబ్రహాము సంతానంగా మారిన వారు, వీరిద్దరూ భూమితో పోల్చబడ్డారన్నమాట. సో లోకము మీద, మరణము మీద, పాతాళం మీద ఒక కాలు, అలాగే సంఘం మీద కూడా తనకు పూర్తి అధికారం ఉంది. సంఘం మీద కూడా తన పాదము మోపాడు. సో ఇప్పుడు ఆలోచించండి, ఎవరై ఉంటారినా? ఈ దూత ఎవరై ఉంటారు అంటే ఏ అనుమానం లేకుండా ఈయన యేసుక్రీస్తు ప్రభువే అయి ఉండాలి. ఎందుకంటే వేరే దూతలు ఎవరికి ఇలాగున గాబ్రియల్ కానీ, మిఖాయేల్ కానీ, రాఫాయల్ కానీ ఎవరికి కూడా ఈ మేఘాన్ని ధరించుకొని, ఇంద్రధనస్సును ధరించుకొని, సూర్యబింబంలాగా వెలిగి, పాదాలు అగ్నిలాగా మండుతులా అపరంజి వలె, ఆ సముద్రం మీద ఒక కాలు, భూమిపై ఒక కాలు, ఇవన్నీ లక్షణాలు కలిగిన వాళ్ళు వేరే దూతలు ఎవ్వరికీ ఈ యొక్క ఆధిక్యత లేదు. అది యేసుక్రీస్తు ప్రభువుల వారికి మాత్రమే ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునగాక. సో ఈ బలిష్ఠుడైన దూత, 7వ దూత బూర ఊదడానికి ముందు ఈ బలిష్ఠుడైన దేవతను గురించి పరిచయం చేస్తున్నాడు యోహాను. ఈ బలిష్ఠుడైన దూత వచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన ఈ లక్షణ కనబడుతున్నాడు. సో అలంకార ప్రాయంగా వ్రాయబడిందని చెప్పాను కదండి. సో అలంకారంలో ఈ లక్షణాలు మనం బైబిల్ గ్రంథంలో ఎవరిలో కనబడుతున్నాయని చూస్తే యేసు ప్రభువులో మాత్రమే కనబడుతూ ఉన్నాయి. సో పరలోకం గొర్రెపిల్లలాగా కనిపించిన యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు
ఏడవ దూత బూర ఊదడానికి ముందు ఆయన ఒక ప్రత్యేకమైన దూతగా, బలిష్ఠుడైన దేవదూతగా కనిపిస్తూ ఉన్నాడు అన్న సంగతిని గుర్తించాలి. ఇక వేరే ఏ దూత ఆ ఆధిక్యతలతో లేడు అన్న సంగతిని మీరు గుర్తుంచుకోవాలని మనవి చేస్తున్నాను. సో 10వ అధ్యాయంలో మొదట్లో చెప్పబడిన ఆ దూత ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఈ యేసుక్రీస్తు ప్రభువు ఆ దూత అనడానికి మళ్ళీ మనకు పాత నిబంధనలో ఏదైనా ఆధారాలున్నాయా? నేనేమంటున్నాను, ఆది కాండము పాత నిబంధనలోని 39 గ్రంథాలు ప్రకటన గ్రంథంతో ఏకీభవిస్తుంటాయి. లేక ప్రకటన గ్రంథంలో చెప్పబడినవి తప్పనిసరిగా అవి పాత నిబంధనలో ఎక్కడో ఒక చోట వీటి జత వచనం ఉంటుంది అని చెప్పాను. అలాగున మనం ఇప్పుడు చెప్పుకున్న బలిష్ఠుడైన దేవదూత ఈ పాత నిబంధనలో యెహోవా అనే టైటిల్ కలిగి ఉన్నాడు ఒక దూత. యెహోవా అనే టైటిలే ఆయనకుంది. ఆ మర్మ పురుషుని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఆ మర్మ పురుషుని లక్షణములు పాత నిబంధనలో ఎలాగున్నాయి, ఆ లక్షణములన్నిటినీ పరిశోధిస్తున్నప్పుడు మీరు ఇవి ఎవరిలో నెరవేరుతున్నాయి, ఎవరై ఉంటారు అనేది కాస్త మీరు క్రాస్ క్వశ్చన్ వేస్తూ ఈ వచనాలను, ఈ వివరణను వినాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. యెహోవా పేరు కలిగిన ఒక దూత ఉన్నాడు. ఏమండి, దాని కొరకై మనము నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనంలోనికి వెళ్దాం. బైబిల్స్ ఉంటే తప్పనిసరిగా తీసి చూడండి దయచేసి. ఎప్పుడు కూడా నేను ఈ స్లైడ్లో చూపిస్తున్నాను కదా అని సత్యమే కావచ్చు అని మీరు గుడ్డిగా అనుకోకూడదు. కొంచెం మీ బాడీకి ఎక్సర్సైజ్ అయినా పర్వాలేదు, కానీ నేను చూపిస్తున్న వచనాలు అవి కరెక్ట్గా నేను ఇచ్చే వివరణ అలాగే ఉందా లేదా అనేది కాస్త మీరు పరిశీలించాలని, నేనే కాదు ఏ బోధకుడు చెప్పినా పరిశీలించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో ఎవరు చెప్పినా గుడ్డిగా నమ్మడానికి వీలు లేదు. మొదటి శతాబ్దంలో బెరయ ఆ సమాజపు వారు ఏ విధంగా లేఖనములలో అలాగున్నదో లేదో అని పరిశీలన చేశారో, అలాగే నీవు నేను ఈ అంత్య దినములలో ప్రతి బోధను, ప్రతి పాయింట్ను మనము లేఖనాధారంగా ఉందా లేదా పరిశీలించాలి. అలాంటి వాళ్ళే సంపూర్ణులు అవుతారు. అలా చేయడానికి సోమరితనాన్ని ప్రదర్శించే వాళ్ళు భ్రష్టులైపోయే ప్రమాదం కూడా ఉంది సుమా. భక్తి ఎంత మంచిది చేసినా భ్రష్టులయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు లేఖనాలను కాస్త తిరగేయండి, పరిశోధించండి. నేను ఇస్తున్న వచనము అందులో నిజంగా ఆ భావం ఏదైతే నేను అంటున్నానో, చూపిస్తున్నానో ఆ భావం ఉందా లేదా, ఈయన కల్పించి చెబుతున్నాడా, చమత్కారంగా మలిచి చెబుతున్నాడా, అబద్ధాన్ని సత్యముగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడా అంటూ మీరు కాస్త పరిశీలించాలి. ఏమండి, నేను కూడా ఈ లేఖనాలలో ఏదో పీజీ కానీ పిహెచ్డి కానీ చేసిన వాడిని కాదు. ఎవరు కూడా లేఖనాల పైన మాస్టర్స్ కానీ డాక్టరేట్ కానీ చేయలేరు. ఎందుకంటే లేఖనములను నీవెంత పరిశోధిస్తూ వెళ్తే అంత లోతుకు వెళ్తూనే ఉంటాయి. దిస్ ఈజ్ హోల్ లైఫ్ రీసెర్చ్ బుక్ అన్నమాట. సో when you are not yet completed the research, how can you say that I am master in the scriptures and I am doctored in the scriptures? Nobody is doctor, nobody is master upon these scriptures. Everybody is a student in our whole life. We need to be a student. అలాగున నేను కూడా విద్యార్థిగా నేర్చుకుంటూనే ఉంటున్నాను సుమా. సో నేనేదైనా తప్పు చెబితే మీరు నన్ను కరెక్ట్ చేయగలిగితే నేను మీకు ఎంతో కృతజ్ఞుడై ఉంటాను. దాన్ని నా టీచింగ్లో ఇన్సర్ట్ చేసుకొని, నా విశ్వాసంలో కూడా ఇన్సర్ట్ చేసుకొని దాని ప్రకారముగా నడుచుకుంటాను. దాన్నే ప్రజలకు టీచింగ్ చేస్తాను. ఐఎమ్ రెడీ టు లెర్న్ ఎనీ ఆఫ్ ద ట్రూత్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్ ఇన్ మై హోల్ లైఫ్. కాబట్టి నేను నేర్చుకుంటూ నేర్పిస్తున్నాను అంతే. 10వ తరగతిలో ఉన్నవాడు 10వ తరగతికి అప్పుడప్పుడు ఏదైనా లెక్క రాకపోతే చెప్తాడు కదా, అలాగే మనము
మీరు నేను అందరము విద్యార్థులమే. కాస్త నేను ఆ టీచర్ రానంత మట్టుకు కాస్త నేనేదో ముందు వాగుతున్నాను అంతే. కాబట్టి దాన్ని మీరు కాస్త జాగ్రత్తగా వినాలి. ప్రతి వచనాన్ని నేను చూపిస్తున్న దాన్ని మీరు తప్పనిసరిగా క్రాస్ చేస్తూ వాట్ ఎవర్ హీ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్, వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్, వెదర్ హీ ఈజ్ ఇంప్లయింగ్ లై అపాన్ us అనేది జాగ్రత్తగా మీరు క్రాస్ చేయాలి. ఒకవేళ ఇఫ్ ఐ యామ్ ఇన్సర్టింగ్ ఎ లై ఇన్ మై టీచింగ్, యూ హ్యావ్ టు రిజెక్ట్ ఇట్. అంతే, తప్పదు. ఏదైనా తప్పును నేను గనక అనుకొని కానీ అనుకోకుండా కానీ బోధిస్తే మీరు తప్పనిసరిగా దాన్ని రిజెక్ట్ చేసి పడేయాలి. ఆ చిన్న అబద్ధం మీకు విశ్వాసానికి ప్రమాదం అవుతుంది. కనుక వచనాలు చూడమని మనవి చేస్తున్నాను. ఎక్సోడస్ చాప్టర్ 23 వర్డ్స్ 20. అక్కడ ఏమని, త్రోవలో నిన్ను కాపాడిన దేవదూత అని వ్రాయబడి ఉంది. త్రోవలో నిన్ను కాపాడిన దేవదూత. 23వ అధ్యాయం 21వ వచనంలో ఆ దూతకే నా నామం ఉన్నది అని యెహోవా దేవుడు చెబుతున్నాడు. త్రోవలో అనగా ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు నడుస్తూ ఉన్నారే, ఆ త్రోవలో కాపాడిన దూత ఒక ఆయన ఉన్నాడట. ఆయనకు గబ్రియల్ పేరు లేదు, మిఖాయేల్ పేరు లేదు, ఏ పేరు లేదు. ఆయనకు ఒక పేరు ఉందట. అదేమిటంటే యెహోవా అనే నామమే ఈయనకు కూడా ఉందట, ఈ దూతకు. 21వ వచనం చెప్తుంది. ఆ తర్వాత 23వ వచనము, ఆయన మాట నువ్వు జాగ్రత్తగా వినాలి, ఆయన కోపం వస్తుంది అన్నాడు. సో దేవుడు చెప్పినది కాకుండా తనకు స్వయంగా కోపం వచ్చే దూతకు ఆయన ఉన్నాడు. ఆయన మాటను జాగ్రత్తగా వినాల్సిన అవసరత మనకుంది. వీళ్ళరా, ఆ తర్వాత యెహోవా పేరు కలిగిన ఆ దూతను గురించి మనం చూస్తున్నాం. ఇక నిర్గమకాండము 13వ అధ్యాయం 19 నుండి 19వ వచనం, 4వ అధ్యాయం 19వ వచనం. నేను అనుకుంటాను 13వ అధ్యాయము అది 24వ వచనం అనుకుంటున్నానండి. ఒకవేళ రాంగ్ అయితే దయచేసి మన్నించండి. నిర్గమకాండం 13:24 అనుకుంటాను, 4:19 ఏమండి. సో ఇక్కడ మేఘస్తంభములోను అగ్నిస్తంభములోను మీకు ముందుగా నడిచిన ఆ యొక్క దూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను అని వ్రాయబడి ఉంది. మేఘస్తంభములో అది ఆ యొక్క అగ్నిస్తంభములోను ముందుగా నడుస్తూ వచ్చిన దేవదూత మళ్ళీ వారికి వెనకకు పోయి నడుస్తూ వచ్చాడట. ఏమండి, ఈ మేఘస్తంభములోను అగ్నిస్తంభములోను ఉన్న దూత ఎవరండి? అప్పటెప్పుడో పాత పాట ఒకటి ఎవరో ఒక భక్తుడు రాశాడు. పగటిలో మేఘస్తంభముగా, రాత్రిలో అగ్నిస్తంభముగా. పగటిలో మేఘస్తంభముగా నడిచావు, రాత్రిలో అగ్నిస్తంభముగా నడిచావు దేవా. ఆయన ఒక దూతనా దేవుడా? థ్యాంక్ యూ అండి. 13:21. థ్యాంక్ యూ. 13:19 కాదండి, 13:21. సో మేఘస్తంభముగాను అగ్నిస్తంభములో నడిచిన దూత ఎవరు? గాబ్రియేలా, మిఖాయేలా, ఎవరు మరి అంటే దూత ఒక ఆయన వారికి తోడుగా ఉండి నడిపించాడట. ఇక నిర్గమ 14:19లోనేమో వారి వెనుకకు పోయి వారిని వెంబడించాను. ఇంతకాలం ముందు నడిచిన ఆయన ఇప్పుడు వారి వెనుకకు పోయి నడిచాడు. వెనుకకు పోయాడు ఆ దూత, వెంటనే మేఘస్తంభం కూడా వారి వెనుకకు పోయిందంట. మేఘం అంటే మనం పరిశుద్ధాత్మ అని అనుకుంటున్నాం కదండి. దూత ఒక ఆయన వెనక్కి వెళ్ళిపోయాడట. ఇశ్రాయేలులో 60 లక్షల మంది నడుస్తున్నారు కదా. ఈ 60 లక్షల మంది నడుస్తుంటే ఇంతసేపు ముందుండి నడిచిన వాడు ఇప్పుడు ఆయన వెనక్కి వెళ్ళిపోయి నడుస్తున్నాడట. ఎందుకంటే అక్కడ వెనకాల ఫరో సైన్యం వాళ్ళందరూ వస్తున్నారు కదా. సో వాళ్ళ కొరకు ఆయన వెనక్కి వెళ్ళి నడుస్తున్నాడు. అలాగున సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి నడిచాడు. సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత ఎవరి దేవదూత?
ఏమండి ఇక్కడ మనము నిర్గమ 14:24 చూస్తే ఏమండి కొంతమంది ఇంగ్లీష్లో పెట్టండి వచనం అని అడిగారు కాబట్టి కొన్ని వచనాలు ఇంగ్లీష్లో చూపిస్తున్నాను. తెలుగు వాళ్ళు వేరుగా భావించొద్దు, ఇబ్బంది పడొద్దు. ఇంగ్లీష్లో కొన్ని వచనాలు ఉంటే మాకు సులభంగా అర్థమవుతుంది అన్నారు కనుక నేను ఇంగ్లీష్లో కొన్ని వచనాలు పెట్టి చూపించాల్సి వస్తుంది. ఏమండి రైట్ 14:24లో at the morning watch the Lord looked down upon the Egyptian army from a pillar of fire and cloud and threw the Egyptian army into panic. He locked the wheels of their chariots. వేకువ జామునట, సూర్యోదయమునకు ముందే వేకువ జామున, ఇంకా తెల్లవారనే లేదు, యెహోవా అగ్నిమయమైన మేఘమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూసి, ఇంతకు ముందు ఏమనుకున్నాం మనం, అగ్ని స్తంభంలో ఒక దేవదూత ఉన్నాడని. ఇక్కడేమో ఆ దేవదూత యెహోవాయే ఆ అగ్ని స్తంభంలో ఉన్నాడు, దండు వైపు చూస్తున్నాడు అని మనం చూస్తున్నాం అన్నమాట. అలాగే నిర్గమకాండం 3వ అధ్యాయము 1 నుండి 17 వచనాలు చూస్తే అది ఈ మండు సొద దగ్గర జరుగుతున్న సీన్, హోరేబు కొండ దగ్గర మిద్యాను దేశంలో మోషే తన మామగారి గొర్రెలను మేపుతూ ఉండగా ఆ పొద దగ్గర మండుచున్నది, పోలేదని చూస్తాం కదా. అయితే మోషే వెళ్ళగానే అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. Exodus chapter 3 verse 1 to 17, there we see the burning bush experience, and out of that burning bush the angel of the Lord appeared to Moses. Angel of the Lord, not Jehovah, but the angel of the Lord appeared to Moses. Jehovah దూత బ్రదర్ వాయిస్ కట్ అయిపోయింది బ్రదర్. అలా డిస్కనెక్ట్ అయినారు, మళ్ళీ వస్తారేమో. యాకోబు దేవుడనని 6వ వచనంలో చెప్తున్నాడు. యెహోవా దూత ఒక ఆయన, నేనే నీ తండ్రి దేవుడను, అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను. మనకేమో యెహోవే ఆ దేవుడని మనకు తెలుసు, కానీ ఇక్కడ ఒక యెహోవా దూత అని చెప్పబడుతున్న ఆయన, నేను అబ్రహాం దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడు అని చెప్తున్నాడు. నేను దేవుణ్ణని చెప్పుకోదగిన దమ్మున్న దూత అన్నమాట ఈయన. ఆ బోల్డ్నెస్ ఉన్న దూత ఈయన, నేనే నీ తండ్రి దేవుడను, అబ్రహాం దేవుడని, ఇస్సాకు దేవుడు అని చెప్పుకోగలిగిన ఆయన. అలాగే మనము అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 35వ వచనం చూస్తే అక్కడ స్టెఫెను ప్రసంగం చేస్తూ అన్నాడు, ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించి పంపెను. మోషేను ఎవరి ద్వారా దేవుడు అధికారిగా నియమించాడట ఇశ్రాయేళ్ల మీద? పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు మోషేను ఒక అధికారిగా విమోచకునిగా నియమించి పంపాడు. అంటే ఇప్పుడు అధికారిగా విమోచకునిగా అతన్ని అనాయింట్ చేసిన వాళ్ళెవరు, అతను నియమించిన వాళ్ళెవరు? పొదలో కనబడిన దేవదూత. పొదలో కనబడిన దేవదూత. పొదలో కనబడిన దేవదూతకు మోషేను ఒక అధికారిగా విమోచకునిగా నియమించే అంత అర్హత ఉన్న దేవదూతేనా? గమనిస్తున్నారా? మోషేను అధికారిగా నియమించగలిగే అర్హత ఉన్న దేవదూత. డ్యూటరానమీ చాప్టర్ 33 వర్స్ 16, ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 16వ వచనంలో పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదికి వచ్చును అన్నాడు. ఏమండి? పొదలో నుండిన వాని కటాక్షం అంట. సో పొదలో ఉండిన వారెవరు? యెహోవా దూత. ఆ యెహోవా దూత యొక్క కటాక్షము
మీదికిని, అతని సంతానపు మీదికిని, అతని బ్రదర్స్ మీదికిని వస్తుంది అన్నాడు అనమాట. బర్నింగ్ బుష్లో కనబడ్డ వాని యొక్క ఆ యొక్క కటాక్షం. అంటే బర్నింగ్ బుష్లో కనబడ్డ దూత ఈ గాబ్రియేలు కంటే, మిఖాయేలు కంటే, ఇంకా మనకు తెలిసిన దేవదూతలందరికంటే ఈయనేదో ప్రత్యేకమైన దేవదూత. నేనే దేవుడనని చెప్పుకున్న దేవదూత, కటాక్షము చూపగలిగిన దేవదూత, అబ్రహాముకు దేవుడుగా, ఇస్సాకుకు దేవుడుగా ఉన్నాను అని చెప్పిన దేవదూత, మోషేను అధికారిగా నియమించగలిగిన దేవదూత అయిన. ఆ తర్వాత హాగరుకు కూడా దూతలా కనబడిన వాడు, హాగరుకు కూడా దూతలాగా. The angel of the Lord found Hagar near a spring in the desert. It was the spring that is beside the road to Shur. అయితే ఈ కనబడిన దేవదూత ఆదికాండం 16వ అధ్యాయం 7 నుండి 14 వచనాల్లో హాగరుకు కనిపించిన దేవదూత గురించి ఉంది. ఆ సంఘటన అంతా వ్రాయబడి ఉంది. అయితే ఆ దేవదూతకు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా దూత అరణ్యములో ఆమెను కనుగొని, యెహోవా దూత అయిన కూడా. అప్పుడు యెహోవా దూత అంటున్నాడు, నీ సంతానము నిశ్చయముగా యెహోవా విస్తరింపజేస్తాడు అనట్లేదు ఆయన. ఆయన ఏమంటున్నాడంటే, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదన్ను, నేను నీ సంతానాన్ని విస్తరింపజేస్తా, లెక్కింపలేనంతగా విస్తారంగా మారుస్తా నేను నీ సంతానాన్ని. ఎవరబ్బాయి దేవదూత ఇంత పవర్ఫుల్గా మాట్లాడుతున్నాడు? యెహోవా దేవుని స్వరం లాగానే ఉంది అనేది. నేనే విస్తరిస్తానంటున్నాడు. దేవదూతలు మన సంతానాన్ని విస్తరిస్తారా? యెహోవా దేవుడు విస్తరిస్తాడా? యెహోవా దేవుడు. కానీ ఇక్కడ ఒక యెహోవా దూత అనబడుతున్న ఆయన నేను విస్తరింపజేస్తాను అని చెప్తున్నాడు. అంటే యెహోవా దేవునికున్న అర్హత ఏదో ఈయనకు కూడా ఉన్నట్టుంది దూతకు. నేను నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. అలాగే అబ్రహాముకు కనబడిన యెహోవా ఆదికాండం 17వ అధ్యాయంలో 1వ వచనము, 7వ వచనము, 9వ వచనం, 15వ వచనం, 18వ వచనం. ఇక్కడ అబ్రహాము 99 సంవత్సరముల వృద్ధుడుగా ఉండగా యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు అని ఉంది. అంటే యెహోవా అని మనకు అనిపిస్తుంది ఇక్కడ, నేను నీకు దేవుడనై ఉండున్నట్లు. యెహోవా ఇక్కడ ప్రత్యక్షమవుతున్నట్టుగా ఈ వచనాల్లో మనకు కనబడుతుంది. అయితే ఆదికాండం 19వ అధ్యాయము 24 నుండి 25 వచనాలను గమనిస్తే, ఆదికాండము జెనసిస్ చాప్టర్ 19 వర్డ్స్ 24 to 25, అక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే 19:24 మీరు కనుక చూడగలిగితే, యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించాడు అని ఉంది. కురిపించింది ఎవరు? యెహోవా. ఎవరి దగ్గర నుండి కురిపించాడు యెహోవా? యెహోవా యొద్ద నుండి. చూస్తున్నారా? జాగ్రత్తగా గమనిస్తున్నారా వచనాన్ని? యెహోవా తన యొద్ద నుండి అని ఉండాలి సెంటెన్స్, మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడాలి అంటే. కానీ తన యొద్ద నుండి కాదట, యెహోవా యెహోవా యొద్ద నుండి. అంటే యెహోవా అని పేరు కలిగిన వాళ్ళు ఇద్దరున్నారని మనం చూసాం ఇంతకుముందు. అందుకే నా నామం ఉన్నది అని చెప్పాడు కదా. సో యెహోవా నామము కలిగిన దూత ఒక ఆయన ఉన్నాడు, యెహోవా అని పేరు కలిగిన తండ్రి ఒక ఆయన ఉన్నాడు. సో ఈ దూత అనబడుతున్న యెహోవా ఆకాశములో ఉన్న తండ్రి అయిన యెహోవా యొద్ద నుండి అగ్నిని గంధకములను సొదొమ గొమొర్రా మీద కుమ్మరించాడు. ప్రియులారా, అలాగున ఇద్దరు యెహోవాలు ఉన్నారు. జాగ్రత్త వినండి, కన్ఫ్యూజ్ కావద్దు. అలాగే నన్ను రాంగ్ టీచింగ్ అని నాకు ముద్ర వేయొద్దు. నాకు రాంగ్ టీచింగ్ అని ముద్ర వేసేవాళ్ళు ఉంటే వేయండి. కానీ బిఫోర్ దాట్, వాట్ ఎవర్ ద డాక్ట్రిన్ ఐ హ్యావ్ బీన్ టీచింగ్, kindly debate with me about that particular doctrine and disprove my doctrine. Then you can proclaim that Pastor John Sundar is a wrong teacher. But before doing that,
kindly don't simply proclaim wrong things about my life. యేసు ప్రభువును కూడా బయలుజేబులు పట్టినోడు ఆయన అని అన్నారు ఏమండి. కాబట్టి నేను ఏదైతే చెబుతున్నానో క్రొత్తగా అనిపిస్తే కాస్త ఓపికగా దాన్ని పరిశీలన చేయండి. లేదా నేను తప్పు అని అనిపిస్తే నాతో డిబేట్ చేయండి ఫస్ట్ ఆ పర్టికులర్ డాక్ట్రిన్ మీద. ఇఫ్ యూ షో సమ్ ఆఫ్ ద రెఫరెన్సెస్ ఫ్రమ్ ద బైబిల్, ఐఎమ్ రెడీ టు రిసీవ్ ఇట్ because it is from the Bible. Otherwise, you also should be ready to receive the verses and my explanation with proper heart, and then disprove my doctrine. Then you can say that Bishop Johnson is a wrong teacher. Otherwise, you have to accept my doctrine. తప్పనిసరిగా మీరు వినాల్సిందే, అంగీకరించాల్సిందే. అట్లీస్ట్ మీరు నన్ను తప్పని ప్రూవ్ చేసే వరకన్నా మీరు అంగీకరించాల్సిందే. అర్థమైందండి? రైట్. ఇద్దరు యెహోవాలు ఉన్నారు అని చెబుతున్నాను నేను. యెహోవా అని పేరు కలిగిన ఒక దూత ఉన్నాడు, అసలైన యెహోవా ఒక ఆయన తండ్రి ఉన్నాడు. ఏమండి? మళ్ళీ మీరు ఓపిక ఉంటే కాస్త బైబిల్ని తెరవండి. 110వ కీర్తన మొదటి వచనాన్ని చూడండి కాస్త. సామ్స్ 110 and verse 1. కీర్తనల గ్రంథము 110 మొదటి వచనాన్ని చూద్దాం దయచేసి. 110:1 అక్కడ ఇలాగుందండి. 110:1లో ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఇక్కడ దావీదు రాస్తూ అన్నాడు ప్రభువుతో. ఏమండి? ప్రభువు నా ప్రభువుతో అంటే ప్రభు అనబడుతున్న ఆయన ఒక ఆయన్నాడు, దావీదుకు క్లోజెస్ట్ ప్రభు ఒక ఆయన్నాడు, నా ప్రభు అని చెప్పుకుంటున్న ప్రభు ఒక ఆయన ఉన్నాడు. సో ప్రభువు అదొనాయ్ అని ఎక్కడెక్కడ వాడారో హెబ్రూ భాషలో, అది యాక్చువల్గా ద వర్డ్ జెహోవా షుడ్ బి దేర్. ఇది ట్రాన్స్లేషన్ చేస్తూ తర్జుమాలు చేసిన వాళ్ళందరికీ బాగా తెలిసిన విషయం. ఇఫ్ యు గో టు హిబ్రూ స్క్రిప్చర్స్ అండ్ ఇన్ హిబ్రూ యూ విల్ ఫైండ్ నో లార్డ్, జెహోవా సెట్ టు మై జెహోవా అలాగుంటుంది ఒరిజినల్గా మీరు హిబ్రూ చూడగలిగితే. సో జెహోవా సెట్ టు మై జెహోవా, అలాగున యెహోవా నా యెహోవాతో ఇలాగ చెప్పాడు, ప్రభువు నా ప్రభువుతో అని తర్జుమా చేశారు. ప్రియులరా, సరే మొత్తానికి ప్రభువేనండి యెహోవానండి, మీకు నచ్చింది అనండి. ప్రభువులైతే ఇద్దరున్నారు. దావీదుకు క్లోజెస్ట్ ప్రభు ఒక ఆయన ఉన్నాడు, అందరికీ జనరల్గా ఉండే ప్రభు ఒక ఆయన ఉన్నాడు. మరి ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగా. కానీ ఎవరిని గురించి అన్నారు చెప్పండి? ప్రభు పేరట వచ్చు మటల ఆదివారం దినం నాడు హోసన్నా అనుకుంటూ ఆయనను స్తుతిస్తూ ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. ఏ పేరుతో వస్తున్నాడట ఆయన? గాడిద మీద ఎక్కేస్తున్న ఆయన ప్రభు పేరుతో వస్తున్నాడు. సో దావీదుకు ప్రభు కూడా ఆయనే. వాస్తవానికి దావీదుకు కుమారుడు అని కొత్త నిబంధన చెప్తుంది, కానీ అసలైతే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము ఆ యొక్క 16వ వచనంలో అన్నాడు, ఐఎమ్ ద రూట్ అండ్ ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ డేవిడ్ అన్నాడు. దావీదు యొక్క వేరును చిగురునై ఉన్నాను అన్నాడు అనమాట. సో హీఈస్ ద రూట్ ఆఫ్ డేవిడ్ అండ్ హీఈస్ ద ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ డేవిడ్. ఆయన దావీదు వంశానికి మూలమాయనే, దావీదు వంశాన్ని చిట్ట చివర కొనసాగించేవాడు కూడా ఆయనే. ఆయనను ఏమని పిలిచాడు? ప్రభువు అని పిలిచారు. సో దావీదు అంటున్నాడు నా ప్రభు అంటే యేసుక్రీస్తుతో తండ్రి అయిన ప్రభు అంటున్నాడు, నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా నేను చేసే వరకు నా కుడిపార్శ్వన కూర్చొనివు
అని తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నది ఎవరు అని మనం చూస్తే యేసుక్రీస్తే. సో ఆయనే ఈ యొక్క యెహోవా దూతగా మనకు పాత నిబంధనలోను యెహోవా అనే టైటిల్తోనూ కనబడుతున్నాడు. అదనమాట యెహోవా యుద్ధ నుండి. ఏమండి, లోతు దగ్గర ఉన్న యెహోవా, అబ్రహాముతో మాట్లాడి వెళ్ళిపోయిన యెహోవా దగ్గర నుండి సొదొమ గొమొర్రాల మీద అగ్నిని గంధకమును కురిపించాడు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు కృపకు మూలం కాబట్టి లోతును తన కృపను బట్టి ఆ అగ్ని గంధకాల నుండి తప్పించాడు. తండ్రి అయిన దేవుడు న్యాయమూర్తి, జడ్జ్ కనుక ఆయన ఆకాశం నుండి తన తీర్పును సొదొమ గొమొర్రా మీదకి పంపిస్తున్నాడు. లోతును తప్పించిన ఆ యెహోవా యేసుక్రీస్తు, ఆకాశం నుండి అగ్నిని కురిపించిన యెహోవా తండ్రి అయిన దేవుడు. సో పాత నిబంధనలో యేసుక్రీస్తు ఏమై ఉన్నాడనమాట? యెహోవా దూత. ఇక యాకోబు దగ్గర ఇంకా వండర్ఫుల్ గా దాని ఎక్స్ప్లెనేషన్ మనకు యాకోబు దగ్గరను, మనోహ దగ్గరను, సంసోను వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కూడా మనకు వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ దొరుకుతుంది. అక్కడ యాకోబు దగ్గర ఈ యెహోవా దూత ఇంకా డిఫరెంట్గా కనబడుతున్నాడు. చూడండి, ఆది కాండము ఈ యొక్క 31వ అధ్యాయము 11-12 వచనాలు. ఏమండి, యాకోబు పోరాటం చేస్తున్నాడు. రాత్రంతా ఒక ఆయనతో పోరాటము చేస్తున్నాడు. సో ఈ పోరాటం చేస్తున్న వ్యక్తి ఎవరట? నరుడు అని ఉంది. ఒక నరుడు అని వ్రాయబడింది. ఈ నరుడు యాకోబుతో పోరాటం చేస్తుంటే యాకోబు ఏం పోరాటం చేస్తున్నాడు? ఇంతో నీవు నన్ను దీవించాలి, నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను పోనివాళ్ళు. ఆ నరుడెవరు? ఓ మనుష్యుని చేత ఈయనకు అవసరమైన దీవెన ఏముంది? ఏమండి, తండ్రి చేత జ్యేష్ఠత్వపు దీవెన కొరకు తిప్పలబడ్డాడు, సంపాదించుకున్నాడు. ఇంకా మళ్ళీ ఎవరు? రోడ్డున పోయే దానయ్యతో ఏం దీవెన కావాలి నాకు? ఎవరో ఒక నరుడు ఎదురైతే ఆయనతో రాత్రంతా పోరాడతాడేంటినా? ఈయన బ్రతకంతా ఎవరు కనబడ్డా దీవెన 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 అనుకుంటేనే పిచ్చి పట్టిన వాడిలాగా ఉంటాడా? కాదు. అసలు సిసలైన దీవెన, తన తండ్రి ఇచ్చిన దీవెన కంటే, అన్న ఇచ్చిన ఆ జ్యేష్ఠత్వపు హక్కు కంటే, తండ్రి ఇచ్చిన జ్యేష్ఠత్వపు హక్కు కంటే పరలోకపు నరుడు ఒక ఆయన ఇవ్వాలి. ఆయనతో పోరాటం చేస్తున్నాడు. ఇప్పుడు అన్న దగ్గరనేమో జ్యేష్ఠుడిగా ఆయన పుట్టాడు కనుక ఆయన దగ్గర పోరాటం చేసి గెలిచాడు. తండ్రి దగ్గర ఆశీర్వాదాలు, జ్యేష్ఠునికి ఇవ్వాల్సిన ఆశీర్వాదాలన్నీ నిలిచి ఉన్నాయి కనుక ఆయన దగ్గర సంపాదించుకున్నాడు. వీళ్ళిద్దరికంటే మిన్నగా పరలోకం నుండి ఉండే ఒక నరుని దగ్గర అసలు సిసలైన ఆశీర్వాదాలు ఉన్నాయి, అవి కూడా సంపాదించుకోవాలనుకున్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే యాకోబు జీవితం అంతా దీవెన 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 అంటూనే బ్రతికాడు. జ్యేష్ఠత్వపు దీవెన కొరకు బ్రతికాడు. అలాగున ఈ పరలోక సంబంధమైన నరుడితో పోరాడుతూ నీవు నన్ను దీవించాలి, అప్పటిదాకా నేను నిన్ను పోనివ్వలేను అన్నాడు. అందుకు ఆ నరుడేమన్నాడో తెలుసా? నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి, దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. మనుషులతో అంటే ఏశావు దగ్గర పోరాటం చేసి సంపాదించుకున్నాడు, ఇస్సాకు దగ్గర పోరాటం చేసి సంపాదించుకున్నాడు. మరి దేవునితో ఎప్పుడు పోరాడాడు? ఇదిగో ఈ రాత్రంతా పోరాడింది వాస్తవానికి దేవునితో. ఈ దేవుడే నరుడుగా దిగి వచ్చి ఆయనతో రాత్రంతా పోరాడుతున్నాడు. ఆ దేవుడే నరుడిగా మధ్యవర్తిగా క్రొత్త నిబంధనలో చెప్పబడ్డాడు. పౌలు రాసిన, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాల్లో దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒకడే, ఈయనే క్రీస్తు యేసను నరుడు అని చెప్పాడు. సో క్రీస్తు యేసను ఆ నరుడే యాకోబుతో రాత్రంతా పోరాడిన నరుడు, ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవునికి స్తోత్రం. అందుకన్నాడు యేసు ప్రభు, నీవు మనుషులతో పోరాడి గెలిచావు, దేవుడితో కూడా పోరాడి గెలిచావు. అందుకే నరుడు అని అన్న రాయబడిందే గాని
ఆయన దీవించాడు. కాస్త టైం పడుతున్నట్టుంది. రైట్, వాయిస్ ఈజ్ ఓకే. రైట్, థ్యాంక్ యూ. కృష్ణ బ్రదర్, వాయిస్ ఓకేనండి? ఓకే అండి, ఓకే. యా, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే నరుడు అని అక్కడే వ్రాయబడింది. దేవుణ్ణి నేను ముఖాముఖి చూశానని యాకోబు చెప్పుకుంటున్నాడు. అలాగే యాకోబు పేరును మార్చిన నరుడాయన, లేక దేవుడాయన. నీ పేరు ఇశ్రాయేలు, దేవునితో పోరాడావు, గెలిచావు కాబట్టి. అలాగే ఆదికాండం 35వ అధ్యాయం 1వ వచనము, 9వ వచనం, 10వ వచనం, అక్కడ మళ్ళీ నీ పేరు ఇశ్రాయేల్ అని చెప్తున్నాడు. ఏమండి, ఇక్కడ పోరాటం చేసిన దగ్గర ఈ యొక్క దూత అనబడుతున్నాయన, నరుడు అనబడుతున్నాయన, దేవుడు అనబడుతున్నాయన నీ పేరు ఇశ్రాయేల్ అని దీవించాడు. మళ్ళీ 35వ అధ్యాయంలోనికి వచ్చేసరికి అక్కడ కూడా దేవుడు యాకోబుతో అతడు తిరిగి అతనికి ప్రత్యక్షమై, బేతేలులో అతనికి తిరిగి ప్రత్యక్షమై నీ పేరు ఇశ్రాయేలు అని చెబుతున్నాడు. ఇప్పుడు గమనించాలి, అక్కడేమో దేవుడు అని 35వ అధ్యాయంలో మనకు చెప్పబడింది. ఇంతకుముందు మనం చూసిన 32వ అధ్యాయంలో నరుడు అతనికి ఇశ్రాయేల్ అని టైటిల్ ఇస్తున్నాడు. నరుడు టైటిల్ ఇస్తున్నాడు. ఇక్కడేమో దేవుడు, బేతేల్లో అతనికి ప్రత్యక్షమైన దేవుడు నీ పేరు ఇశ్రాయేల్ అని చెప్తున్నాడు. ఇంతకు ఈ నరుడెవరు, ఆ దేవుడెవరు, ఇద్దరు దేవుళ్ళుగా పోరాటం చేస్తున్నారా అంటే కాదు. యేసుక్రీస్తు ప్రభువే ఆయన నరుడిగా కనిపించి దీవెన కొరకు రాత్రంతా అతనితో పోరాటం చేశాడు, అతన్ని దీవించాడు, ఇశ్రాయేలుగా మార్చాడు. ఆయనే ఇక్కడ బేతేలులో ప్రత్యక్షమై మళ్ళీ నీ పేరు ఇశ్రాయేల్ అని సెకండ్ టైం కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాడు అన్నమాట. గమనిస్తున్నారా ప్రియులారా? సో బలిష్ఠుడైన దేవదూత ఎవరు ప్రకటనలో అనడానికి మనం ఈ ఎవిడెన్సెస్ అన్ని చూస్తూ ఉన్నాం. బలిష్ఠుడైన దేవదూతకున్న లక్షణములు కొన్ని అక్కడ వ్రాయబడ్డాయి. అవి ఎవరై ఉండాలి అంటే మనం ఆదికాండం నుండి పరిశోధించుకుంటూ వస్తున్నాం ఎవరై ఉండాలో. యాకోబును దూతగా కాపాడిన యెహోవా, 48వ అధ్యాయం ఆదికాండము 3, 4, 16 వచనములు. ఆదికాండంలో ప్రారంభం అంటున్నాం, ప్రకటనలో అంతం అంటున్నాం. ఆదికాండంలో చెప్పబడిన మర్మాలన్నీ ప్రకటనలో క్లియర్ కావాలి అంటున్నాం. సో ఇక్కడ మర్మగర్భితంగా ఉన్న ఆయన ఎవరో మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈయనెవరో అర్థమైతే అక్కడ ప్రకటనలో ఉన్న బలిష్టమైన దేవదూత కూడా ఎవరో మనకు సులభంగా అట్టే తెలిసిపోతుందన్నమాట. ఓకే, ఇక్కడ ఆదికాండము 48లో 3, 4, 16 వచనాలను నేను కండెన్స్ చేసి అవసరమైన పదాలు పెట్టి వివరించే ప్రయత్నం చేస్తున్నాను. వచనాలన్నీ రాయలేం కదా. సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి ఈ దేశమును నీకు స్వస్థత, యాకోబు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యాకోబు మాట్లాడుతున్నాడు, సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించాడు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత యాకోబు మాట్లాడుతున్నాడు అనమాట. కనబడి ఆశీర్వదించిన దేవుడు ఎవరు అంటే ఈ యెహోవా దూత అని చెప్పబడిన ఆయన. ఈ దేశమును నీకును నీ సంతానమునకు స్వాస్థ్యముగా ఇచ్చేదను అని చెబుతూ యోసేపును ఆశీర్వదిస్తూ పలుకుతున్న మాటలు ఇవి. యాకోబు వృద్ధాప్యంలో సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత, దేవునికి స్తోత్రం. మళ్ళీ దూత అన్నాడు ఇక్కడైన. యాకోబు ముసలోడైపోయినా మళ్ళీ ఏమంటున్నాడంటే సమస్తమైన కీడులలో నుండి నా జీవిత యాత్రలో నన్ను తప్పించిన దూత ఇదిగో నా 12 మంది పిల్లలను కూడా ఆశీర్వదించునుగాక అని చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, సో ఈ దూత ఆశీర్వాదాలు ఇచ్చే దూత అన్న సంగతి యాకోబుకు గుర్తుంది. ఆయనే సర్వశక్తిగల దేవుడు అని 3వ వచనంలో చెప్పాడు. ఇక హోషేయ గ్రంథంలోనికి వస్తే ఆ మర్మాన్ని క్లియర్ చేస్తున్నాడు హోషేయ. ఇంతసేపు అన్ని మర్మంగా దూత అంటూ, యెహోవా అంటూ, నరుడు అంటూ ఎవరసలు అన్నది అర్థం కాకుండా కాస్త కన్ఫ్యూజ్ అయ్యాం కదండి. దానంతటినీ హోషేయ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు క్లియర్ చేసేసాడు. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3, 4 వచనాలు చూద్దాం దయచేసి.
యాకోబు గురించి మాట్లాడుతున్నాడు హోషేయ. మాట్లాడుతూ అన్నాడు, యాకోబు మగసిరి గలవాడై దేవునితో పోరాటం చేశాడు అన్నాడు. ఏమండి, యాకోబు ఎవరితో పోరాటం చేశాడట? ఆదికాండం 32లో నరుడు అని ఉంది, కానీ హోషేయ దాన్ని ఫైనల్ చేస్తున్నాడు ప్రవక్త. అతను పోరాడింది దేవునితో పోరాడాడు. అలాగే అతడు దూతతో పోరాడాడు, జయం పొందాడట. ఏమండి, నన్ను పోనిము, తెల్లవారుచున్నది, నన్ను పోనిము అంటే నేను నిన్ను పోనివాను, నీవు నన్ను దీవించితేనే కానీ. తుంటి మీద తంతాను, తుంటి నరము అది బెనుకుతుంది, అయినా నీవు నన్ను దీవిస్తేనే కానీ పొందేవు అన్నాడు. సో దూతతో పోరాడి జయము పొందాను. కన్నీరు విడిచి నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను పోనివ్వను అని కన్నీరు విడిచి బ్రతిమిలాడారు. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. అక్కడ ఆయన మనతో మాట్లాడాను, ఇశ్రాయేలీలతో మాట్లాడాట బేతేలులో ఆయన. సో ఇక్కడ మనము గమనించాల్సింది, పికప్ చేయాల్సిన మెయిన్ పాయింట్స్ ఏమిటంటే, దేవునితో పోరాడెను, దేవదూతతో పోరాడెను. ఆదికాండం 32లో నరునితో పోరాడెను. ఇప్పుడు ఇంతకు యాకోబు పోరాడింది ఒకే ఒక నైట్ ఒక్కరితోనే. అది ఒక దగ్గరేమో నరుడని చెబుతుంది, ఒక దగ్గరేమో దేవుడు అని చెబుతుంది, ఒక దగ్గర దేవదూత అని చెబుతుంది. ఏది కరెక్టు? మూడు కరెక్టే. మూడు కరెక్టే. ఏ విధంగా కరెక్ట్ అంటే, ఈ ప్రత్యక్షమవుతున్న దేవుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆయన కనిపించగలడు, మాట్లాడగలడు, అలాగే ఆశీర్వదించగలిగిన వాడు. ఆయన పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో మనుష్య కుమారుడు అంటూ ఎలా పిలువబడ్డాడో, పాత నిబంధనలో యెహోవా దూత అని పిలువబడ్డాడు. క్రొత్త నిబంధనలో మనుష్య కుమారుడుగా పిలువబడిన వాడే పాత నిబంధనలో యెహోవా దూతగా పిలువబడ్డాడు అనే విషయం మనకు అర్థం కావడానికి హోషేయ చెప్తున్నాడు. దేవుడితోనే పోరాడాడు, ఆ దేవుడే దేవుని దూతగా వస్తే యాకోబు పోరాడాడు. ఆది కాండంలోనేమో మోషే ద్వారా ఆయన నరుడితో పోరాడాడు. సో దేవుడు పాత నిబంధనలో దేవదూతగా కనిపించాడు, అలాగే దేవదూతలకు ఆయన అగుపడెను అని తిమోతికి రాసిన పత్రికలో నిరాక్షేపముగా దైవ భక్తిని గురించిన మర్మము గొప్పది, ఆయన దేవదూతలకు అగుపడెను అని ఉంది. సో దేవదూతలకు ఎలా కనబడ్డాడు? ఒక దేవదూతగా కనబడ్డాడు. మనుషులకు ఎలా కనబడ్డాడు? ఒక మనిషిగా కనబడ్డాడు. సో మనిషిగా కనిపించిన వాడు, దేవదూతగా కనిపించిన వాడు వాస్తవానికి ఎవరంటే దేవుడు అనేది హోషేయ ఇస్తున్న కంక్లూజన్. మీకా 5:2 వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ సురేష్ గారు. మీకా 5:2లో ఆయన మనము క్రిస్మస్ టైంలో జ్ఞాపకం చేసుకునే వచనం ఏమిటి? బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కాదు, ఇశ్రాయేలును నా ప్రజలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. 3వ వచనం, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను అని ఉంది. సో పురాతన కాలం మొదలుకొని ప్రత్యక్షమవుతున్న దేవుడు ఎవరు అంటే, నరుడుగా పాత నిబంధనలో పిలువబడిన వాడు యెహోవా దూతగా, క్షమించాలి, నరుడుగా క్రొత్త నిబంధనలో పిలువబడినవాడు, యెహోవా దూతగా పాత నిబంధనలో పిలువబడినవాడు, నిత్యత్వంలో దేవుడు. సో దేవుడే దూతగాను నరుడుగాను ప్రత్యక్షమైన వాడు యేసుక్రీస్తు ప్రభు. అందుకే యేసు ప్రభు అన్నాడు, తండ్రిని ఎవరు ఎప్పుడు చూడలేదు, ఆయన స్వరాన్ని కూడా మీరు వినలేదు అన్నాడు. మరి పాత నిబంధనలో నుండి మోషే మోషే ఇక్కడికి రావద్దని పిలిచింది ఎవరు? తండ్రి కాదు, కుమారుడు. అందుకే యెహోవా దూత మండుచున్న పొదలో అతనికి ప్రత్యక్షమయ్యాడు అని ఉంది, యెహోవా అతనికి కనబడెను అని కూడా ఉంది. ఎందుకంటే యెహోవా దూతగా ఉన్న ఆయన పేరు ఏమిటన్నాడు యెహోవా దేవుడు? నా నామము ఆయనకు ఉన్నది. సో యెహోవాను నామము కలిగిన వాడు, యెహోవా దూతగాను ఆరాధించబడినవాడు ఆయనే. ఇంకా చూద్దాం మనం మరికొన్ని. మానోహ వాస్తవానికి మానోహ సంసోని యొక్క తండ్రి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనము, 9వ వచనము, 10వ వచనము, 16వ వచనము, 20వ వచనము, 22వ వచనం అవన్నీ కలగలిపి వాటి సారమును నేను ఇక్కడ పెడుతున్నాను.
అన్ని వచనాలు చూడలేం కదా. ఆ అన్ని వచనాల్లో ఉన్న మెయిన్ ఎసెన్స్, మనము దూత, యెహోవా దూత ఎవరు అనేది పరిశీలన చేస్తున్నాం. దానికి సంబంధించిన వర్డ్స్ నేను పికప్ చేసి ఇక్కడ పెట్టాను. స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఆ వచనాలన్నీ చూడొచ్చు. ఎందుకంటే నేనేమన్నా మిస్ ట్రాన్స్లేషన్ చేస్తున్నానా అర్థం చేసుకోవడానికి మీరు చూడొచ్చు. రైట్. ఈ వచనాలన్నిటి సారం ఏమిటంటే, మానోహ యొక్క సంసోను యొక్క తల్లిదండ్రులకు అప్పటికి ఇంకా సంసోను పుట్టలేదు. సంసోను గురించిన వాగ్దానం చెప్పడానికే ఈయన వచ్చాడనమాట దూత. ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే ఆ స్త్రీ ఒకతే ఉంది. ఆమె భర్త పనికి వెళ్ళాడు, పొలంలో పనికి వెళ్ళాడు. అప్పుడు వ్రాయబడింది ఏమిటంటే, యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమయ్యాడు అని వ్రాయబడింది. ఇక సాయంత్రం వేళ కొడుకు పుడతాడమ్మా నీకు, అతనికి మద్యపానం తాగించొద్దు, అతని తల మీద కత్తెర వేయొద్దు, అవన్నీ చెప్పాడు. సాయంత్రం వేళ తన భర్త రాగానే ఆమె ఏమంటుందో తెలుసా? దైవజనుడు నా యొద్దకు వచ్చాడు అని చెప్పుకుంటుంది. ఆమెకు తెలియదు ఈయన యెహోవా దూత అని. కానీ వాక్యం ఏమంటుందంటే యెహోవా దూత వచ్చాడు. ఎలాగొచ్చాడు మరి అంటే, ఆ స్త్రీకి ఒక దైవజనునిలా, ఒక ఏలియా లాగానో, సంసోన్ లాగానో, క్షమించాలి, సమూయేల్ లాగానో, ఏదో ఒక దైవజనులాగా ఆమెకు అపియర్ అవుతున్నాడు. దైవజనుడు అనుకుంది ఆమె. సో దైవజనుడు నా యొద్దకు వచ్చి మనకు కొడుకు పుడతాడట అని చెప్పాడు. అతని రూపం ఎలాగుందట? దైవజనుడని అంటుంది కానీ అతని రూపం ఎలాగుందట అంటే, దేవదూత రూపంలో ఉన్నాడు ఆయన. పాత నిబంధనలో యేసు ప్రభు ఎలా కనబడుతున్నాడని చెప్తున్నాను? దేవదూత రూపంలో. మిక్కిలి భీకరముగా ఉన్నాడు ఆయన. మళ్ళీ ఆయన చెప్పాడు, భర్త వచ్చిన తర్వాత చెప్పింది విషయం అయిపోయింది. మళ్ళీ కొన్నాళ్లకు దేవదూత ఆమెను దర్శించెను. యెహోవా దూత అని పైన ఉంది, దేవదూత అని ఉంది. దేవదూత ఆమెను దర్శించినప్పుడు, ఇంతకుముందు వచ్చాడే ఆ పురుషుడు మళ్ళీ నాకు కనబడ్డాడని చెబుతుంది భర్తతో. ఇంతకుముందు వచ్చిన పురుషుడు మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు అంటే, ఒక పురుషుని రూపంలో, ఒక మనుషుని రూపంలో ఈ దేవదూత కనబడుతున్నాడు. వెంటనే భర్తను తీసుకొని వచ్చింది. భర్త అంటున్నాడు, ఇంతకుముందు వచ్చిన ఆ పురుషుడవు నీవేనా అంటే, నేనే అన్నాడు. నేనే అనే పదం ఎవరు వాడుతుంటారు తరచుగా? యేసుక్రీస్తు వాడుతుంటాడు కదండి, నేనే అని. నేనే మంచి కాపరిని, నేనే జీవాహారమును, గొర్రెలు పోవు ద్వారమును నేనే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. గెత్సెమనే తోటలో తను పట్టుకొని వచ్చినప్పుడు, నువ్వేనా యేసు? నేనే అనగానే అక్కడ పడ్డారు కదా వాళ్ళు. సో ఐ యామ్, నేనే మార్గమును, థ్యాంక్ యూ, నేనే 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 అంటూ తరచూ చెప్పుకున్నవాడు యేసుక్రీస్తు ప్రభు. ఇక్కడ కూడా మానోహ అడుగుతున్నాడు, మొన్న ఇంతకు ముందు వచ్చిన పురుషుడు నీవేనా అంటే, నేనే అంటున్నాడు ఆయన. సో యెహోవా దూత అని మనోహకు తెలియలేదు. కానీ వాళ్ళు ఏం చేశారు? సరే, మమ్మల్ని కొడుకు పుడతాడని ఆశీర్వదించావు కదా, మేము బలిపీఠం మీద దేవునికి ఒక బలి అర్పిస్తామని అర్పిస్తుంటే ఈయన చూస్తూ కూర్చున్నాడు. ఆ బలి అర్పించిన తర్వాత మంట మండుతుంటే ఈ యెహోవా దూత ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమాయను. ఇంతసేపు కూర్చుని ఆయన పురుషుడు అనుకున్నారు, దైవజనుడు అనుకున్నారు, ఏవేవో దేవదూతలాగా ఉన్నాడైనా అనుకున్నారు. తీరా ఇప్పుడు మంటల్లో నుండి వెళ్తున్నాడు. మనిషి మంటల్లో గుండా వెళ్ళగలడా? మంటల్లో గుండా గాలిలోకి వెళ్ళగలడా? వెంటనే వాళ్ళు ఏమనుకున్నాడు తెలుసా? యెహోవా దూత అని మానోహ తెలుసుకొని ఏమంటున్నాడు? మనం యెహోవా దూతను చూచితిమి అనలేదు, మనము దేవుని చూచితిమి అన్నాడు. అంటే యెహోవా దూతను చూస్తే ఎవరిని చూసినట్టు? దేవుణ్ణి. ఫిలిప్పు, తండ్రిని చూపించమంటున్నావు, అరే నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అనయ్యా. యెహోవా దూతను చూస్తే దేవుణ్ణి చూసినట్టే పాత నిబంధనలో. ప్రియులరా, ఆ విధముగా దేవుని దూతగా కనబడ్డాడు. ఇక ఆ తర్వాత గిద్యోనుకు కూడా ఒక దూతగా కనిపించాడు, ఒక మనుషుల వలె కనిపించాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం, 14వ వచనం, 21 నుండి 24 వచనాలు, ఇవన్నిటి సారమును నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను.
యెహోవా దూత గిద్యోనుకు కనబడ్డాడు. కనబడితే ఈయనన్నాడు, నా ఏలినవాడా అన్నాడు. దూతను ఏమంటున్నాడు? ఏలినవాడా అంటున్నాడు. నా ఏలినవాడా అనే పదాన్ని దేవునికి మాత్రమే వాడతారు ఇశ్రాయేలీలు. సో యెహోవా దూత అని ముందుంది. అందుకు యెహోవా అతని తట్టు తిరిగాడట ఈ దూత. తిరిగి నిన్ను పంపిన వాడను మళ్ళీ ఇక్కడ అంటున్నాడు, నేనే అంటున్నాడు. నిన్ను పంపిన వాడను నేనే. యెహోవా నిన్ను పంపమని నాకు చెప్పాడు అనట్లేదు, నిన్ను పంపిన వాడను నేనే. నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు ఆ దూత. నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. అయితే యెహోవా దూత తన కర్రను చాపి అదృశ్యమాయేను అని ఉంది. ఎప్పుడైతే యెహోవా దూత అదృశ్యమయ్యాడో గిద్యోను ఏమనుకున్నాడు? యెహోవా దూత అని తెలుసుకొని, నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితినెను. అందుకని ఆ స్థలంలో యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టాడు. సమాధానకర్త అనే పేరు ఎవరికి ఉంది పాత నిబంధనలో? యేసుక్రీస్తుకు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, 7వ అధ్యాయం 14వ వచనంలో యేసుక్రీస్తు గురించి సమాధానకర్త అని అతనికి పేరు సమాధానమునకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని ఉంది. సో సమాధానకర్త అని పేరు పెట్టాడంటే యేసుక్రీస్తు అని పేరు. లేక యెషయా పెట్టిన పేరే, యేసుక్రీస్తు పెట్టిన పేరే ఇక్కడ పెడుతున్నాడు ఆయన. సో గిద్యోనుకు కనిపించిన దూత కూడా ఎవరు? యెహోవాయే. యెహోవా అని పేరు కలిగిన వాడే. ఇక మనం ఇవన్నిటిని పరిశీలన చేస్తే కొత్త నిబంధనలో యేసుప్రభు అన్నాడు మత్తయి సువార్త 22:29లో, లేఖనములను ఎరుగక మీరు పొరపడుచున్నారు. యేసుప్రభు ఎవరో అర్థం కావట్లేదు ఆనాడు యూదులకు. సో ఈ పాత నిబంధనలోని ఈ లేఖనాలు ఇంతసేపు నేను చూపించానే, ఇవన్నీ మీరు ఎరగలేదు గనక మీరు పొరపడుచు నన్ను ఎవరో అనుకుంటున్నారు. నేనే అని చెప్పాడు ఆయన. సో లేఖనములను గనక ఎరిగితే యేసు ఎవరో అర్థమవుతుంది. ఇంతసేపు మనం చూసిన లేఖనములను మనం ఆలోచన చేస్తే, పరిశోధిస్తే, త్రవ్వి అందులో ఉన్న గనిని మనం బయటికి తీయగలిగితే మనకు అర్థమయ్యేది ఏమిటంటే, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్షమయ్యే ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయనే దేవుడే దేవుని దూతగా ప్రత్యక్షమయ్యాడు. 3 మనుషులుగా ప్రత్యక్షమయ్యాడు అబ్రహాముకు. 3 ముందు సాగిలపడ్డాడు ఆయన. సో ఇవన్నీ ఆధారాలు లేఖనములలో ఉన్నాయి. యూదులైన మీరు వాటిని ఎరగలేక మీరు పొరపడుతూ నన్నెవరో వడ్లవానికి పుట్టినవాడు కాదా, అలాగే బెత్లెహేము నుండి ఏదైనా మంచిది రాగలదా అని చెప్పాడు. ఐజయా 43:25 ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నారండి? ఐజయా 43:25. ఐజయా 43:25 ఒక సహోదరి చూపిస్తుంది. నా నిమిత్తం సువాసన గల లంగ్ 43 అండి. ఒకసారి మళ్ళీ పెడతారా? 43:25. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చే. ఓకే, నేనే అనే పదాన్ని మీరు హైలైట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా, వెరీ గుడ్. మంచి రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు ఈ గ్రూప్లో. టకటక రిలేటెడ్ రెఫరెన్సెస్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు. నైస్. మే గాడ్ బ్లెస్ యూ. నేనే అనే పదాన్ని ఇక్కడ పాత నిబంధనలో ఉన్న దాన్ని సహోదరి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. మత్తయి సువార్త 22:29లో ఈ దూత ఎవరు అనడానికి, లేఖనములను మీరు ఎరగలేదు కనుక నన్ను గురించి మీరు పొరపడుతున్నారు అని చెప్పాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో ఏమనుందంటే, మీరు వెదుకుచున్న, మలాకీ గ్రంథం చిట్ట చివరిగా వ్రాయబడిన పాత నిబంధన ప్రవచన గ్రంథం, క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం, 400 సంవత్సరాల కాలంలో ఆ చివరిగా వ్రాయబడిన గ్రంథంలో మలాకీ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు 3వ అధ్యాయం 1వ వచనంలో రాస్తూ అన్నాడు, మీరు వెదుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును, ఇదిగో ఆయన వచ్చుచున్నాడు. రైట్. మొట్టమొదటి ఏమన్నాడు?
మీరు వెతుకుతున్న ప్రభువు అన్నాడు. సో ప్రభువును వెతుకుతున్నారు ఇశ్రాయేలీలు. తర్వాత ఆ ప్రభు అంటే ఎవరు? మీ మీ ఉద్దేశంలో మీరు కోరుకుంటున్న నిబంధన దూత, మీతో నిబంధన చేశాడే ఆ దూత. సో ప్రభువే దూత కాబట్టి యెహోవా దూత అని పేరు ఆయనకి. ఇక ఆయన ప్రత్యేకత ఏమిటి? ఆయనను గుర్తించడానికి ఒక క్లూ ఇస్తున్నాడు ఇక్కడ మనకు 3వ అధ్యాయం 1వ వచనంలో. తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. భూమి మీద దేవునికి ఎన్ని ఆలయాలు ఉన్నాయండి? దేవునికి ఎన్ని ఆలయాలు ఉన్నాయి? ఒకే ఒక్కటి ఉంది. అది సొలొమోను కట్టించిన దేవాలయం. యెహోవా దేవుడికి మనం చర్చిలు కట్టుకున్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ లేవు. యూదులు అక్కడక్కడ సమావేశం అవుతారు, కానీ దాన్ని ఏమంటారంటే సమాజ మందిరం అంటారు, కానీ దేవాలయం అన్నారు దాన్ని. సో మనము కూడా చర్చెస్ యాక్చువల్గా సమాజ మందిరాలే, దేవాలయం కాదు. అవి కాదు దేవుడు ఉండే స్థలాలు. అది సమాజము కూడుకోవడానికి పనికొచ్చే మందిరం, అది అంతే, సమాజ మందిరమే. అసలైన దేవాలయము నీవు నేను, మన దేహములే దేవునికి దేవాలయము. ఈ దేహాలు దేవాలయాలైన ఈ దేహాలు కూడుకునేది సమాజ మందిరం, కానీ వాటి పేరు దేవాలయాలు అనొద్దు, వాటిని చర్చ్ అనొద్దు. ద చర్చ్ విల్ అసెంబుల్ ఓవర్ దేర్. దట్స్ వై దట్ షుడ్ బి కాల్డ్ యాజ్ అసెంబ్లీ హాల్, క్రిస్టియన్ అసెంబ్లీ హాల్, బిలీవర్స్ అసెంబ్లీ హాల్. ఓకే, యెహోవా దేవునికి ఒక్కనికే ఒకటే ఆలయం ఉంది, అది యెరూషలేములో ఉంది. కానీ ఇశ్రాయేలు వెతుకుతున్న ప్రభువు అనగా వారు కోరుకుంటున్న నిబంధన దూత, ఈ నిబంధన దూతకు తనకంటూ ఒక ఆలయం ఉందట. తన ఆలయమునకు అన్నాడు, యెహోవా ఆలయమునకు కాదు, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడు. అయిపోయింది, ప్రవచనం అయిపోయింది. 400 సంవత్సరాలు ఏ ప్రవచనాలు లేవు. ఈలోగా యేసు ప్రభు పుట్టాడు, 30 సంవత్సరాలు నిశ్శబ్దంగా ఉన్నాడు, 3 సంవత్సరాలు పరిచర్య చేశాడు. 3 సంవత్సరాల ముగింపులో ఇక అతను మరణించడానికి ముందు మట్టలాదివారపు దినమున ఆయన హఠాత్తుగా తన ఆలయమునకు వచ్చేశాడు. సో తన ఆలయం, అది తన ఆలయము. నా మందిరమును దొంగల గుహగా చేసి ఉన్నారన్నాడు. కాబట్టి తనకంటూ ఆలయం ఉన్నది. అంటే భూమి మీద సొలొమోను కట్టిన ఆలయం ఎవరి కొరకు అన్నమాట? యేసుక్రీస్తును ప్రభు కొరకు, యేసుక్రీస్తును నిబంధన దూత కొరకు కట్టాడు. ఎందుకంటే ఆయన రావాలి ఆలయంలోనికి తొందరగా అని కట్టాడు అనమాట. అలాగున ప్రియులరా, మలాకి చెప్పిన దాని ప్రకారం కూడా ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు, ఆయన ప్రభువుగా, నిబంధన దూతగా, యెహోవా దూతగా, నరుడుగా ఆయన ఆయా స్థలాలలో ఆయా రీతులుగా కనిపిస్తూ వచ్చాడు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 1-5 వచనాల్లో యెహోవా దూత గిల్గాలు నుండి వచ్చి, యెహోవా దూత వచ్చాడట గిల్గాల్ నుండి. ఆయన వచ్చేమంటున్నాడు, నేను మిమ్మల్ని ఐగుప్తు నుండి రప్పించి మిమ్మల్ని చేర్చి, మిమ్మల్ని వాగ్దాన దేశంలో చేర్చి నీతో చేసిన నిబంధన నేను ఎన్నడు మీరను. సో ఇప్పుడు నిబంధన దూత మలాకి చెప్పాడు, ఆ నిబంధన నేనే చేశాను అంటూ యెహోవా దూత చెప్పుకుంటున్నాడు. అంటే యెహోవా దూతయే నిబంధన దూత, నిబంధన దూతయే ఇశ్రాయేలు వెతుకుతున్న ప్రభువు. ఆయనే తన ఆలయం భూమి మీద ఒక చోట ఉంది, ఆ ఆలయమునకు హఠాత్తుగా వచ్చాడు. ఏమండి, అలాగున ఆయన హఠాత్తుగా వచ్చిన వాడు యేసుక్రీస్తును, ఈ యొక్క నిబంధన దూత. ఏమండి, యేసుక్రీస్తును నిబంధన దూత, యెహోవాను పేరు కలిగిన వాడు, అలాగే యెహోవా దూతగా పేరు కలిగిన వాడు, అలాగే ఆయనే నరుడిగా కూడా యాకోబుతో పోరాడినవాడు, ఇశ్రాయేలులు వెతుకుతున్న ప్రభువు. ఆ ప్రభువు కాదు, పరలోకంలో ఉన్న ప్రభువు కాదు. దావీదు చెప్పినట్టు ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చాడు అన్నాడు కదా. ఈ నా ప్రభు అన్న ఆయన ఎప్పుడో వస్తాడు అని ఇశ్రాయేలు ఎదురు చూస్తున్నారు. సో మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరుకుంటున్న నిబంధన దూత, ఆ దూతయే తనకు ఆలయం ఉంది. ఆ ఉన్న ఆలయం ఒకే ఒకటి, యేసు ప్రభు నేరుగా అందులోనికి వెళ్ళాడు. నా తండ్రి ఇంటిని వ్యాపార గృహంగా మీరు మార్చేశారు అని అంతా తొలగించేశాడు.
ప్రియులరా, ఆ విధంగా బలిష్ఠుడైన దేవదూతకున్న లక్షణాలు మొదట మనం చూసాం. సో ఆ బలిష్ఠుడైన దేవుని దూతకున్న లక్షణాలను మనము పరిశోధిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే ఆ దేవదూత యేసు క్రీస్తు ప్రభువే. కాబట్టి ఈ యొక్క 7వ దూత బూర ఊదడానికి ముందు యేసు ప్రభు ఒక్కసారి యోహానుకు కనిపించాడు, ఒక బలిష్ఠుడైన దేవుని దూతగా. ఎలా కనిపించాడు? మేఘమను పరిశుద్ధాత్మను ధరించుకొని, ధనుస్సు అను నిబంధన చేసిన ఆ నిబంధన అగ్రిమెంటును నిబంధన దూతగా ధరించుకొని, అలాగే సూర్యబింబము వలె, అనగా ఆ యేసుక్రీస్తు ప్రభు సూర్యబింబం వలె మెరిసింది 17వ అధ్యాయం 2వ వచనంలో. అలాగే తన పాదాలు అగ్ని స్తంభాలుగా ఉన్నాయి. అలాగే అతని చేతిలో విప్పబడిన ఒక పుస్తకం ఉందట. ఏమండి, ఈ యొక్క 7 ఏళ్ల మహాశ్రమల కాలకు ముందు యోహానును ఇక్కడికి ఎక్కిరమ్మని పిలిచి ఒక గ్రంథమును చూపిస్తూ దాని మీద 7 ముద్రలు ఉన్నాయి, ఎవరు విప్పడానికి యోగ్యులు అని 5వ అధ్యాయంలో అందరూ పరిశోధిస్తుంటే పెద్దలు అన్నారు, గొర్రెపిల్లైన యేసు ప్రభువును చూసి నీవు మాత్రమే విప్పుటకు యోగ్యుడు అన్నారు. సో ఆ విప్పబడిన గ్రంథం కూడా ఆయన చేతిలో ఉందట. అలాగే లోకము మీద కుడికాలు పెట్టాడు, భూమి అను సంఘము మీద, తన ఏర్పాటు చేసుకున్న ప్రజల మీద ఒక కాలు పెట్టాడు. అంటే తనకు లోకము మీదను, పాతాళము మీదను, మరణము మీదను, సంఘము మీదను పరిపూర్ణమైన అధికారము గలవాడు యేసుక్రీస్తు ప్రభు అను ఆ బలిష్ఠుడైన దేవదూత. 7వ దూత బూర ఊదడానికి ముందు మరొకసారి యోహానుకు దర్శనమిచ్చిన దూత. ఆ దూత ఏం చెప్పబోతున్నాడు 7వ దూత బూర ఊదడానికి ముందు అనేది మనం రేపటి దినమున పరిశోధన చేద్దాం. తలలు ఉంచండి, కనులు మూసుకోండి. ప్రకటన 10:1వ వచనాన్నే మనం ఈరోజు ధ్యానం చేసామండి. సో ఈ ప్రకటన 10:1లో బలిష్ఠుడైన దేవదూత లక్షణములను మనం చూస్తే, పాత నిబంధనలో ఒక దేవదూత కనబడుతున్నాడు, ఆయన లక్షణాలు ఈయన లక్షణాలు ఒకే రకంగా ఉన్నాయి, కానీ ఆయన యెహోవా అనే పేరున్నది ఆయనకి. అలాగే ఆ యెహోవాను పేరు కలిగిన యేసుక్రీస్తు ప్రభువే ఆయన యోహానుకు దర్శనమిచ్చాడు ఒక దేవదూత వలె. మీకు తెలుసా, యోహాను పరలోక దర్శనం చూస్తుండగా గొర్రెపిల్లలా కనిపించాడు. అంతకుముందు మనుష్య కుమారుణ్ణి పోలిన ఒకరిని చూచితిని అన్నాడు. అంటే ఇక్కడ 3 సంవత్సరాలు భుజం రాసుకొని తిరిగారు కదా యోహాను, యేసు ప్రభు, పేతురు, వీళ్ళంతా. ఈ నా భుజం రాసుకొని తిరిగిన ఆయనే మళ్ళీ అక్కడ కనబడుతున్నాడు నాకు, మనుష్య కుమారుడు అన్నాడు. సో మనుష్య కుమారుడిగా, దేవుని గొర్రెపిల్లగా, బలిష్ఠుడైన దేవదూతగా యోహానుకు 3 విధములుగా దర్శనం ఇచ్చాడు. ప్రియులరా, అలాగున అబ్రహాముకు 3 మనుషులుగా దర్శనమిచ్చాడు. యోహానుకు ప్రకటన గ్రంథం రాస్తున్నప్పుడు గొర్రెపిల్లగా, మనుష్య కుమారునిగా, బలిష్ఠుడైన దూతగా పరిచయం చేసుకున్నాడు. ఎందుకంటే పాత నిబంధనలో యెహోవా దూత అని చెప్పబడిన ఒక బలమైన దూత ప్రకటన గ్రంథంలో క్లియర్ చేసుకుంటున్నాడు. ఆ యెహోవా దూతయే ఈ బలిష్ఠుడైన దేవదూత అయిన యేసు ప్రభు. అలాగున ఆయన ఇక బూర ఊదడానికి ముందు ఇచ్చే సందేశం, బూర ఊదబడడానికి జరిగే సంఘటనలు, అవి మనము నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. తలలు ఉంచండి, కన్నులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై
పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 హల్లెలూయాయని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి, నీ మహోన్నతమైన నామమునకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తూ, ఇదిగో ప్రకటన గ్రంథంలో 7వ దూత బూర ఊదడానికి ముందుగా ఒక బలిష్ఠుడైన దేవదూతగా కనిపించిన యేసునాథ మీకు స్తోత్రాలు. మీరు పాత నిబంధనలో ఏ విధంగా ఆయా భక్తులకు కనిపించి ఒకవైపు దేవునిగా, మరొక వైపు దేవదూతగా, మరొక వైపు నరుడిగా, పాత నిబంధనలోనే కాక క్రొత్త నిబంధనలో దేవునిగా ఆరాధించబడ్డారు. అలాగే నరుడుగాను మీరు కనిపించారు. అలాగే ఈ మనుష్యుడు అని పిలాతు మీ గురించి సాక్ష్యం ఇచ్చాడు. అలాగే బలిష్ఠుడైన దేవదూతగాను క్రొత్త నిబంధనలో కనిపించారు. ఈ 3 విధములుగా పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్షమవుతున్న మా యేసయ్యా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. నీ సంఘమును పిలుచుట కొరకు 7వ దూతను మీరు ఊదబోచుండగా మీరు దర్శనమిచ్చి యోహానుకు మీరేమయ్యున్నారో, శాశ్వత కాలము నిత్యత్వము నుండి ఏమయ్యున్నారో మరొకసారి మీరు చూపించి మేము ఈ దినమున నేర్చుకొనుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తూ, ప్రభువా, పాలు పొందిన నీ బిడ్డలందరినీ కూడా నీ పరిపూర్ణమైన సంపూర్ణ సత్యములో స్థిరపరచుమని, ప్రతిష్ఠించమని, ఆ సత్యము చేత వారి బ్రతుకులను పరిపూర్ణత వైపు మీరు అలంకరించమని, మమ్ములను మేము పరిశుద్ధాత్మ దేవుడు అనే హేగేకు ఎస్తేరు వలె సమర్పించుకుంటూ, ఆ పరలోకపు అహేశ్వరోసు రాజైన యేసుక్రీస్తు కొరకు పరిశుద్ధాత్మ హేగే మమ్మలను అలంకరించవలనని సమర్పించుకుంటూ, ప్రతిష్ఠించుకుంటూ, యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ Praise the సో Lord. మచ్ అండి అందరికీ. యా, ప్లీజ్. ప్రైజ్ లార్డ్ Please. బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే దయచేసి ఈ రోజు ఏ వాక్యం అయితే విత్తబడిందో, ఏ అంశం గురించి అయితే బ్రదర్ మరి వివరించారో ఆ అంశంలోనే దయచేసి క్వశ్చన్స్ అడగాల్సిందిగా కోరుతుంటున్నాం. థ్యాంక్ యూ. రవికుమార్ అన్న, నిన్న ఒకదానికి జవాబు చెప్తానన్నాను. ఒక బ్రదర్ అడిగారు, సమయం లేక చెప్పలేకపోయాను. ఆ బ్రదర్ మళ్ళీ Okay. అడిగితే ఒకవేళ నేను నిన్న చెప్పలేకపోతే ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. Okay, ఈ రోజు no problem. అడిగే విషయాన్ని ఎవరైనా అడగొచ్చు. ఓకే సార్, ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. సార్, ఇట్స్ నాట్ ఎ డౌట్, బట్ మీరు టైటిల్స్ పెడుతున్నారు కదా సార్, అక్కడ దాని పక్కన ఒకటి ఎక్స్క్లమేటరీ మార్క్ అండ్ 1 ఈజ్ ద క్వశ్చన్ మార్క్. ఎందుకు అలా పెడతా ఉన్నారు సార్ రెండు? ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ విజయరాజ్ గారు, చక్కగా అడిగారు. నైస్. ఆశ్చర్యార్థకం యొక్క ఆ యొక్క సింబలే ఆశ్చర్యార్థకం అని తెలుగులో కదండి. అవును సో సార్. దూతలాగా కనిపించిన యెహోవా ఎవరు అన్నది ఆశ్చర్యమేనా కాదా? ఆశ్చర్యమే సార్. ఆశ్చర్యం. ఎవరు అని ప్రశ్నించుకొని అన్వేషిస్తున్నాం కాబట్టి ప్రశ్న గుర్తు. డౌట్. ఆశ్చర్యార్థకమైన ప్రశ్న అన్నమాట, అంతే. అంటే బిఫోర్ క్లాసెస్ లో కూడా మీరు పెట్టుకుంటున్నారు సార్. ఏదైతే కాస్త సర్ప్రైజింగ్ గా, మిస్టీరియస్ గా ఉంటుందో ఆ ఆశ్చర్యార్థకాన్ని పెడతాను. ఇక అది ప్రశ్న రూపంలోనైతే క్వశ్చన్ మార్క్ పెడతాను. అంటే ప్రశ్న వేస్తున్నామంటే దానికి జవాబును మనం కింద చూస్తామని అర్థం అన్నమాట. థ్యాంక్ యూ సార్. గ్రామటికల్ క్వశ్చన్ అది. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. నేను పాస్టర్ జర్మయన్ మాట్లాడుతున్నా. పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ అండి. సార్, ఇప్పుడు మీరు చెప్పిన సబ్జెక్టు చాలా అంటే మేము అర్థం చేసుకున్నాము. పాస్టర్ జర్మయ్య గారు ఏదో మంచి టీచర్ అని అట్లా విన్నాను.
కొంచెం ఈ పేరు అయితే విన్నాను సార్ నేను. థ్యాంక్ యూ. సార్ చెప్పండి చెప్పండి చెప్పండి. సార్ ఇప్పుడు క్రైస్తవ సమాజంలో ట్రినిటీ గురించి యా చాలా సందేహాలు ఉన్నాయి కదా. నిజమే అండి. అయితే ఇప్పుడు మీరు చెప్పిన సబ్జెక్టు వాక్యమును బట్టి, వాక్యమును ఆధారం చేసుకొని ప్రతి వర్డ్‌ను మనము ధ్యానం చేశాం. చాలా సంతోషము. నేను అంటే దీని విషయంలో మీతో ఏకీభవిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. చివరిగా నా ప్రశ్న ఏంటంటే ఒక అన్యుడు అంటే దేవుడు ఒక్కడే అని అడిగినప్పుడు మన సమాధానము స్పష్టముగా ఒక్క మాటలో ఏంటి? యా రైట్. అంటే మనకు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కదా, ఒక్కడే దేవుడు అని అడిగినప్పుడు ఎలా చెప్పాలి అనేది కదండి. అవును సార్, అవును. యా, యు ఆర్ అంటే బిలీవింగ్ ఇన్ ట్రినిటీ, రైట్? అవును సార్, నమ్ముతున్నా. త్రిత్వాన్ని మనం అంగీకరిస్తున్నాం, రైట్? థ్యాంక్ యూ. సో ఇప్పుడు త్రిత్వం అన్నప్పుడు మన మనసులో ముగ్గురు వ్యక్తులు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కానీ మరి ఈనాడు ఇప్పుడు పాస్టర్ గారు ఒక అన్యుడు అన్నారు, కానీ మామూలుగా ఎక్కువగా ఈ ట్రినిటీ మీద దాడి చేస్తున్న వాళ్ళు ఇస్లాం వాళ్ళు. వై? బికాస్ ఖురాన్ సేస్ ఇన్ ద లాస్ట్ చాప్టర్, దేవుడు ఒక్కడే ముగ్గురని అనకండి. దేవుడు ముగ్గురుగా ఉండడు, దేవునికి కొడుకు ఉండడు, దేవుడికి తండ్రి ఉండడు, కొడుకు ఉండడు, భార్య ఉండదు అని ఇలా చెబుతుంది ఖురాన్. దీన్ని బట్టి దేవుడు ఒక్కడే అంటారు. అందుకే అరబీ భాషలో, హిబ్రూ భాషలో ఎల్లోహ్ అనే పదమే అరబీ భాషలో అల్లాహ్ అయిందనమాట. ఎల్లోహ్ కాస్త యాక్సెంట్ మార్చి అల్లాహ్ అని పిలుస్తారు. సో ఎలోహ్ అనేది ఏకవచనం, అల్లాహ్ అనేది కూడా ఏకవచనం. కాబట్టి హిబ్రూ బైబిల్లో ఎలోహీం అని ఉంది, ప్లూరల్ ఉంది. సో ఈ ప్లూరాలిటీని ఖండించడం అనేది ఈ ఇస్లాం చేస్తుందన్నమాట. సో ఇందులో ఇప్పుడు ఒక క్రైస్తవేతరుడు లేక నామకార్థ క్రైస్తవుడు లేకపోతే రక్షణ పొందని క్రైస్తవుడు అసలు మనకు దేవుళ్ళు ఎంతమంది అండి అని అడుగుతారు. అప్పుడు మనం ఒక్కరే అంటాం. ఆ ఒక్కరెవరు అంటే మనం యేసు ప్రభు అంటాం. మరి యెహోవా ఎవరు అని నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. ఆ యెహోవా ఎవరు అంటే అని మనం ఇలా కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఈరోజు చెప్పిన దాంట్లో యెహోవాయే యేసు ప్రభు అంటూ చెప్పాను నేను. కానీ రెండవ యెహోవా అయిన అసలైన మొదటి యెహోవా తండ్రి ఉన్నాడు. అయితే ఈ త్రిత్వము కూడా ఒక మర్మము, దైవ భక్తిని గూర్చిన మర్మం అన్నాడే. ఈ దైవ భక్తి అనేది త్రిత్వాన్ని అర్థం చేసుకోవడము దైవభక్తి, అది ఒక మర్మం. సో మర్మం ఎప్పుడు కూడా సర్ఫేస్లో ఉండదండి. ముత్యం ఎప్పుడు కూడా సముద్రపు నీళ్ల మీద తేలియాడదు. చెత్త, పురుగులు, చచ్చిపోయిన పురుగులు, ప్లాస్టిక్ గ్లాసులు, నురగ ఇలాంటివి పైన కనబడతాయి. కానీ ఒకడు లోపలికి ఈదుకుంటూ వెళ్ళగలిగితే ఎక్కడో వెతుకుతుంటే ఒక ముత్యం దొరుకుతుంది, వాడి జీవితమే ధన్యమైపోతుంది. అలాగున లేఖనములలో కొన్ని మర్మాలు ఉన్నాయని మనం ఈరోజు స్టార్టింగ్లోనే అనుకున్నాం. అందులో క్రీస్తు సంఘము క్రీస్తుతో భార్య అవడం అనేది ఒక మర్మం. అలాగే సువార్త మర్మం, మనమందరం దేవునితో పాటు యుగయుగాలు ఉంటాం అనేది ఒక మర్మం. అలాగే మహాబబులోను వేశ్య 17వ అధ్యాయం ప్రకటనలో ఒక మర్మం. అలాగే 10 కొమ్ములు కలిగి 7 తలలు కలిగిన క్రూర మృగం ఒక మర్మం. సో నేను ఇప్పుడు దానియేలులోను ప్రకటనలోను ఆ క్రూర మృగం యొక్క తలలు 6 తలలను చెప్పుకుంటూ వచ్చాను, ఒక్కొక్క తలను. సో అదొక మర్మం కాబట్టి దాన్ని విడమర్చి చెప్పుకుంటూ రావాల్సి వచ్చింది. తల అనగా శిరస్సు అనగా పరిపాలించే అధికారం. అలాగున మనం అష్షూరు బబులోను, తర్వాత మాదీయ పారసీక, గ్రీకు, రోమ్, ఇలాగున మనం చూసుకుంటూ వచ్చాం. చివరిది ఇప్పుడు ఒకటి మిగిలింది. అదేమిటంటే ఈ యొక్క చిట్ట చివరి క్రీస్తు విరోధి యొక్క పరిపాలన. ఇక ఈ త్రిత్వం అనేది సాధారణమైన వ్యక్తులకు అర్థం కాకపోవడమే కరెక్ట్. ఎందుకంటే యేసు ప్రభు అన్నాడు, పరలోక రాజ్య సంబంధమైన మర్మములు ఎరుగుట మీకు అనుమతించబడింది, శిష్యులైన మీకు అనుమతించబడింది, కానీ
లోకస్తులకు జనములకు అనుమతించబడలేదు. సో అలాగున త్రిత్వం అనేది ఇది శిష్యత్వపు పాఠశాలలో చేరిన వాళ్లకు త్రిత్వం అర్థమవుతుంది. కాకపోతే ఇక సింపుల్ ఆన్సర్ జనరల్గా సర్ఫేస్ లెవెల్లో మనం చెప్పగలిగింది ఏమిటంటే ఫ్యామిలీ ఈజ్ ఎ సింగులర్ వర్డ్, బట్ ద ఫ్యామిలీ షుడ్ కంటైన్ అట్లీస్ట్ 2 persons, వైఫ్ అండ్ హస్బెండ్. ఇద్దరు వ్యక్తులు ఉంటారు, కానీ ఏకవచనముతో వారు ఫ్యామిలీ అని పిలువబడతారు. అలాగే ట్రైయాంగిల్, యాంగిల్ అనేది ఏకవచనం, యాంగిల్స్ అనేది బహువచనం. కానీ మనము 3 కోణములు ఉన్నాయి. వెరీ గుడ్ అండి సురేష్ గారు, సైన్యం, వెరీ గుడ్. 3 కోణములు ఉన్నాయి అంటున్నాము, కానీ 3 యాంగిల్స్ అనట్లేదు. మనము 3 యాంగిల్ అని ఆపేస్తున్నాం, ట్రైయాంగిల్. ఎందుకు అంటే ఆ 3 కోణములలోని వైశాల్యమును 3 కోణాలు సమానంగా పంచుకుంటాయి. కాబట్టి ఈ సమానముగా 3 కోణాలు పంచుకుంటున్నను బట్టి ఏకపద వచనంతో మనం సంబోధిస్తూ ట్రైయాంగిల్ అంటున్నాం. అలాగే సురేష్ బ్రదర్ కర్నూలు నుండి చూపించారు ఆర్మీ. ఆర్మీ అంటే సైన్యం. సైన్యం అనేది ఏకవచనం, సైన్యములు, ఆర్మీస్ అనేది ప్లూరల్. కానీ సైన్యం అని ఏకవచనంతో ఉన్న దాంట్లో ఒక్కడే ఉండి సైన్యం అనలేం కదా. కొంతమంది ఉండాలి, 10 మందో 25 మందో 50 మందో. శతాధిపతి అన్నారు, 100 మంది సైనికుల మీద ఆయన ఒక అధికారి. సో అదంతా ఒక సైన్యం. అలాగున సైన్యం అనే ఏకవచనంలో ఎక్కువ మంది ఉంటారు, కానీ ఏకవచనంతో పిలువబడతారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా భారతదేశము అనే ఒక నేషన్ పక్షంగా యుద్ధం చేస్తుంటారు. కాబట్టి వాళ్ళందరూ ఒక ద్రాక్ష గెల, వెరీ గుడ్, ద్రాక్ష గెల. గెల అంటే ఒకటి, కానీ అందులో ద్రాక్ష పండ్లు చాలా ఉంటాయి. సో మీకు జస్ట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కొరకు, అసలు ముందు ఆ లాజిక్ దొరకడం కొరకు నేను ఐడియా ఇస్తున్నానండి. సో ద్రాక్ష గెలలో ఎన్నో ద్రాక్షలు ఉంటాయి, కానీ ఒకటే గెలగా మనం పిలుస్తాం. దేవుడు అన్న దాంట్లో 3 ఉన్నారు, కానీ ఒక దేవుడుగా మనం పిలుస్తాం. దిస్ ఈస్ క్రిస్టియన్ డాక్ట్రిన్, ఏమంటే బిబ్లికల్ డాక్ట్రిన్. దీని కొరకు వచనము చూడాల్సి వస్తే మనము 1 యోహాను 5:7లో 5:6 సాక్ష్యం ఇచ్చువారు 3, ఆత్మయు, నీళ్లును, రక్తమును, ఈ 3 ఏకీభవించి ఉన్నారు అని ఉంటుంది. సో ఏకీభవించి ఉన్నారు అనే పదం దగ్గర నుంచి ట్రినిటీ అనే పదాన్ని తీశారు సంఘ స్కాలర్స్, చర్చ్ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో. సో ఇక్కడ 3 ఏకీభవించి ఉంటే అది ఏకవచనంతో పిలువబడుతుంది. ఛాయ్ నాకు బాగా ఇష్టమైంది. చాయ్ బోలే తో కిतना रहना उसके अंदर कितना रहना क्या क्या रहना అంటే పాలు ఉండాలి, టీ పౌడర్ ఉండాలి, కాస్తంత షుగర్ ఉండాలి. ఈ 3 పదార్థాలు కలిస్తే ఏమన్నా మనం చాయ్ అనే ఏకవచనంతో పిలిచాం మనం. అలాగే దేవుడు అనే ఏకవచనంలో 3 ఉన్నారు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. మళ్ళీ చెప్తున్నానండి, త్రిత్వం అనేది వాస్తవానికి ఒక మర్మం. బైబిల్లో ఇప్పుడు నేను యేసు ప్రభు ఎవరు అనడానికి ఎన్నో వచనాలు తీసుకొని వచ్చినాయి. వాస్తవానికి త్రిత్వానికి సపోర్ట్ చేసే వచనాలు ఇవి, త్రిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే వచనాలు. అయితే అది మర్మము గనక సామాన్యులకు అర్థం కాదు. సామాన్యుడికి త్రిత్వం అర్థం అయితే అది ఇక మర్మమే కాదు. కనుక శిష్యత్వం చేస్తున్న వాళ్ళకే ఈ త్రిత్వంలోని మర్మం అర్థం కావాలి, వాళ్లే పరిపూర్ణులు కావాలి. లోకానికి అర్థం కావద్దు ఇటువంటి మర్మాలు. అందుకే అది మర్మంగా పెట్టాడు. సంఘం అనేది లోకానికి అర్థం వద్దా? క్రీస్తుతో మనం శరీరం అంటే మనం అవయములము, ఆయన శిరస్సు, ఆయన భార్య మనం అంటే అర్థం కాదు, అదొక మర్మం. సో ఇవి శిష్యులకే, అంటే క్రైస్తవ సంఘంలో రక్షించబడి చేర్చబడిన వాళ్లకు మనం దినదినము నేర్పే పాఠములు. వీటితో వాళ్ళు క్రీస్తు వారికి శిరస్సు అయి ఉన్నాడని, వారు క్రీస్తు శరీరంలో అవయములై ఉన్నారని గ్రహింపు రావడమే మర్మాన్ని గ్రహించడం అన్నమాట పాస్టర్ గారు. సో సింపుల్ ఆన్సర్స్ ఏమో ట్రయాంగిల్, సైన్యము, ద్రాక్ష గెల ఇలాంటివన్నీ చెప్పి ఉదాహరణగా చెప్పి వారికి అర్థం చేయించవచ్చు. ఇక మిస్టరీ ఏమిటంటే ఈ యొక్క పాత నిబంధనలో నుండి
తండ్రి ఎలాగూ, కుమారుడు ఎలాగూ, పరిశుద్ధాత్ముడు ఎలాగున్నాడని. యా భాస్కర్ గారు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. బ్రదర్ ప్రైజ్ లార్డ్. ప్రకటన 8:8లో ఆ 7వ ముద్రను ఇప్పినప్పుడు పరలోకములో అరగంట సేపు నిశ్శబ్దము అని అన్నారు కదా. అంటే పరలోకంలో దేవుణ్ణి మరి కోటాను కోట్ల దేవదూతలు మరి నిత్యము గాన ప్రతి గానాలతో దేవుని ఆరాధిస్తున్నారు కాబట్టి ఆ ఆరాధన మరి ఆ అంటే వారు కూడా ఆగిపోయిందా ఆరాధన? ఆగిపోవాలని అంటే అట్లా అర్థం చేసుకోవాలా మనం? లేదండి, లేదు. బాగా తీశారు, మంచి ప్రశ్న తీశారు, సంతోషం. ఇక ఇప్పుడు పరలోకంలో 24 పెద్దలు మాట్లాడుతున్నారు, గొర్రెపిల్ల మాట్లాడుతున్నాడు, ఈ గ్రంథమును విప్పుటకు యోగ్యుడెవరని యోహాను ఏడుస్తున్నాడు. ఇలాగున్న రకరకాల వాళ్ళు మాట్లాడుతున్నా ఆరాధన మాత్రం ఆగకుండా రాత్రింబవళ్ళు అది జరుగుతూనే ఉంటుంది. ఇది జరుగుతూ ఉన్నా అక్కడ కొన్ని చర్చలు జరుగుతున్నాయి. ఈ సింహాసనం మీద కూర్చున్న ఆయన చేతిలో ఒక ఆ గ్రంథం ఉండడం, గొర్రెపిల్ల వచ్చి దాన్ని తీసుకోవడం, వీళ్ళందరూ సాగిలపడి ఆయనకు నమస్కారం చేయడం, ఇది జరుగుతూనే ఉంది. సో కెరూబులు సెరాపులు తండ్రిని ఆరాధిస్తూనే ఉన్నారు. ఎప్పుడు కూడా పరిశుద్ధుడు 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 అని మానక నిత్యము స్తుతిస్తూ ఉన్నారు, నిరంతరం. థ్యాంక్ యూ. సో అది జరుగుతూనే ఉంటుంది, అది ఆగిపోయేది కాదు. పెళ్ళిళ్ళలో ఒకవైపు పాస్టర్ గారు వ్యాధి అందును ఆరోగ్యమందును ఇతరుల నొల్లక నిన్ను ప్రేమించి అని నడుస్తూ ఉంటే మనం కూడా ఆ పిల్లవాడు డ్రెస్సు టై కొంచెం వంకర ఉంది కదా అని మనం మాట్లాడుకుంటుంటాం ఇక్కడ కదండి. అలాగే పెళ్లి పెద్దలందరూ కూడా ఏం చేస్తుంటారంటే ఆ పెళ్లి అక్కడ ఒకరికి జరుగుతూనే ఉంటే పెళ్లి పెద్దలు అక్కడ డిన్నర్ ఏర్పాటు చేయండి, పూలదండలు తేలేదు పూలదండలు తీసుకురండి అని ఏదో చర్చ జరుగుతూనే ఉంటుంది. కానీ పెళ్లి జరుగుతూనే ఉంటుంది. అలాగే ఆరాధన జరుగుతూనే ఉంటుంది, ఈ చర్చలు కూడా కొనసాగుతుంటాయి అన్నమాట. ఇస్ ఇట్ ఓకే అండి? థ్యాంక్ యూ. చెయ్యెత్తారు మీరు, దించండి మరి ఇప్పుడు. రైట్. ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? ఓకే, ఓవర్ టు రవికుమార్ అన్న. ఏం క్వశ్చన్స్ లేకపోతే సరే, ఐ రిక్వెస్ట్ పాస్టర్ జెర్మయా టు క్లోజ్ ఇన్ ప్రేయర్. దయచేసి పాస్టర్ జెర్మయా గారు ప్రార్థనతో క్లోజ్ చేస్తే పాస్టర్ జాన్ సుందర్ గారు ఆశీర్వాదం ఇస్తారు. ఓకే బ్రదర్. పరిశుద్ధుడా 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 దయగలిగిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయమందు ప్రభువా, మరి ఇదిగో ప్రభువా, అనేక విషయములను మీ యొక్క వాక్యములో నుండి ప్రభువా మేము నేర్చుకున్నాము. సత్యమును గమనించే మనసు, సత్యమును ప్రభువా అర్థం చేసుకునే మనసు మరి మా అందరికీ మీరు కలుగజేయమని ప్రార్థన చేస్తున్నాం.